ఎలా నడుస్తుంది లైఫ్ ఆఫ్టర్ బిగ్ బాస్? ఏమైంది తెలుసా, నేను బయటకు వచ్చిన తర్వాత అసలు నేను నిఖిల్ వెంట పడలేదు మొత్తం గేమ్ షోలో. బట్ నాకు వచ్చిన మెసేజెస్ ఏంటంటే మీరు నిఖిల్ వెంట పడ్డారని వచ్చింది. నాకు ఆ ఫుటేజ్ అన్న చూపించండి. ఇట్లా లాస్ట్ వీక్ నుంచి ముందుకెళ్దాము, ముందు నుంచి లాస్ట్ వీక్ ఎలా అయినా వెళ్ళినా ఒకటే. రష్మి ఎలిమినేట్ అయిపోయింది. యాక్చువల్లీ నిఖిలే ఉంటాను నామినేషన్లో. ఫస్ట్ థాట్ ప్రాసెస్ వాజ్ నిఖిల్. రష్మి ఎలిమినేట్ అయిపోవడానికి వన్ ఆఫ్ ద నామినేషన్ చేసింది సీత. అండ్ అది ఏమవుతుందంటే అందరూ మాట్లాడుతున్నా ఏదో యష్మి షేర్ చేస్తున్నట్టు వస్తుంది బయటికి. యష్మి స్టార్ట్ చేస్తుంది గ్రూప్ కాన్వర్సేషన్. నాకు ఈవెన్ విష్ణుప్రియ విషయంలో కూడా ఇది నాకు అనిపించింది. నిఖిల్కి చెప్పిన మాట పెద్దది కదా, ట్రాప్ అని. నేను అనడము అంటే నేను మ్యానిపులేట్ అలాంటి వర్డ్ వాడుంటే బాగుండు. బట్ అగైన్ ఆ వర్డ్ ఐ థింక్ ఫస్ట్ వీక్ నిఖిల్ ఎంత ఓకల్ ఉండే తెలుసు, అసలు ఎంత మాట్లాడేవాడు. నిజం చెప్తున్నా, ఎవరు గెలిస్తే నాకు ఏమీ రాదు. కానీ నైనికాది నీది నామినేషన్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ పాయింట్స్ ఉన్నాయి. నాకు బయటకు వచ్చాక టీం కూడా అదే అన్నారు, మీరు మాట్లాడుకొని వచ్చారా. అందులో బాగా నెగిటివిటీ వచ్చినట్టుంది నిఖిల్ ఫ్యాన్స్ దగ్గర నుంచి. నేను చూడ నెగిటివిటీ అయితే కాదు. జెన్యున్ వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎందుకు అలా అన్నారు అని, ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు. కానీ అబ్యూజ్ మోస్ట్లీ ఫేక్ అకౌంట్స్ నుంచి 0 followers, no photos. 0 followers అంటే పిఆర్ చేసిన పనేనా? కుడ్ బి. ఈ బూతులు, ఈ స్మోకింగ్ ఇదంతా వీడియోస్ వరకే. అండ్ ఆ స్మెల్ నాకు ఫస్ట్ నుంచి ఎవరైనా స్మోక్ చేస్తే స్మెల్ పడదు. కానీ హౌస్లో 5 years రిలేషన్షిప్. ఫస్టే మాట్లాడుతున్నప్పుడే నన్ను పెళ్లి చేసుకుంటా అంటే చెప్పు ఐ లవ్ యూ, లేకపోతే చెప్పకంటాను. అదే ఫస్ట్ రిలేషన్ అంటే రిలేషన్ నన్ను అనను ముందు, బట్ క్రషెస్ ఉండే. 1 hour ఎపిసోడ్ని చూసి జడ్జ్ చేయడం కరెక్టా, 24/7 చూసి జడ్జ్ చేయడం కరెక్ట్? లోపల ఎక్స్పీరియన్స్ చేసేది వేరు, 24/7 చూసి ఎపిసోడ్ చూసినా కూడా చూసేది వేరు. సీత కంటే డిజర్వింగ్ కంటెస్టెంట్స్ ఇంకా హౌస్లో ఉన్నారా? నేను చెప్తే నేను అందరికంటే నేను విన్నర్ డిజర్వింగ్ అని నేను అంటాను. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు నాతో పాటు నా గెస్ట్ కిరాక్ సీత. సో ఎప్పుడో ఎలిమినేట్ అయిపోతే ఇప్పుడు ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నామంటే లాస్ట్ వీక్ వాళ్ళు సృష్టించిన ప్రపంచం అలాంటిది కాబట్టి. సో ఆ టాపిక్ అండ్ ఒక స్మాల్ చిట్ చాట్తో మీ ముందుకు వచ్చాను. ఇంకా స్టార్ట్ చేద్దాం. హాయ్ సీత. హలో ధనుష్, ఎలా ఉన్నావు? బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? సూపర్. సో ఎలా నడుస్తుంది లైఫ్ ఆఫ్టర్ బిగ్ బాస్? గోయింగ్ గుడ్, మంచిగానే ఉంది. అంటే బేసిక్గా అంత చేంజ్ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. బట్ చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎస్పెషలీ ఫ్యామిలీ క్రౌడ్కి నేను ఎక్కువ ఎప్పుడు క్లోజ్ లేకుండే. సో ఫ్యామిలీ క్రౌడ్ నుంచి కూడా నాకు చాలా మంచి లవ్ దొరుకుతుంది. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ బిగ్ బాస్. ఎట్లా లాస్ట్ వీక్ నుంచి ముందుకెళ్దాము, ముందు నుంచి లాస్ట్ వీక్ ఎలా అయినా వెళ్ళినా ఒకటే. లాస్ట్ వీక్ ట్రెండింగ్ కాబట్టి ఏంటి అసలు హౌస్లోకి మళ్ళీ మీరు అందరూ వచ్చి నామినేట్ చేస్తున్నారు అంటే అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏం చెప్తారు ఎక్స్పెక్ట్ చేస్తే అందరూ క్లియర్ కట్ వాళ్ళ గేమ్ ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అని జస్ట్ సజెషన్స్ ఇచ్చి వచ్చేస్తారు ఎందుకు అందరూ? అది బేసిక్గా గేమ్లో లేం కాబట్టి ఇప్పుడు హౌస్లో ఉన్నప్పుడైతే గట్టిగా వాదించుకోవడం ఇలా ఉంటుంది. ఎందుకంటే నేను నామినేట్ చేయడానికి రీజన్ ఇవ్వాలి. కానీ నేను గేమ్లోనే లేము ఎస్పెషల్లీ అంటే నేను అనుకున్నది ఏంటంటే గేమ్లోనే లేము కాబట్టి అంత గట్టిగా వాదించాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళ మిస్టేక్స్ ఏంటో చూపించి అంటే బయట ఏది వెళ్ళట్లేదు సరిగ్గా చెప్తే అయిపోద్ది కదా అన్నట్టు అందరూ అనుకున్నారు. దాన్ని నామినేషన్ పాయింట్లో చెప్పారు అంతే. నైనికాది నీది నామినేషన్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ పాయింట్స్ ఉన్నాయి. అసలు నాకు బయటకు వచ్చాక టీం కూడా అదే అన్నారు, మీరు మాట్లాడుకొని వచ్చారా అని. అస్సలు మేము మాట్లాడుకోలే. ఎవరు నామినేట్ చేస్తున్నారు కూడా నేను అడగలేదు. అంటే ఎవరు నామినేట్ చేస్తున్నావు అడిగాను, ఎప్పుడు వెళ్తున్నావు అని అడిగాను. బట్ ఏ పాయింట్స్ మీద నామినేట్ చేస్తున్నామని అడగలేదు. అండ్ పేర్లు కూడా మేము క్లాస్మేట్ వరకు ఎవరిని నామినేట్ చేయాలన్న కన్ఫ్యూజన్లో ఉండే. ఎందుకంటే మెసేజెస్ ఏమో వైల్డ్ కార్డ్స్ నామినేట్ చేయండి అలా ఎలా వచ్చింది. కానీ నా పాయింట్స్ లేకుండా ఉండే. వాళ్ళందరూ అప్పటికి బాగా ఆడుతున్నారు ఆ లాస్ట్ వీక్ చూస్తే గేమ్ కూడా. సో మా వాళ్ళే దొరికిపోతున్నారు. మా వాళ్ళ దగ్గర ఇలా కొన్ని చిన్న పాయింట్స్ ఉన్న కరెక్ట్ చేసుకోవాలని అవి అలా ఆలోచించాం తప్పితే మేము డిస్కస్ చేసుకోలేదు. కానీ ఎగ్జాక్ట్లీ సేమ్ వచ్చిందంట. అండ్ మీ వాళ్ళకి సపోర్ట్ చేయాలి, మీ వాళ్ళకి పాయింట్స్ చెప్పేసి నెక్స్ట్ 5 weeks గేమ్ బాగా ఆడతారనే పాయింట్లో ఉన్నారు. అలా ఏం లేదు. వన్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే గెలవాలి మా వాళ్ళు అన్నది ఇదైతే మాకు ఉన్నింది. కానీ ఇంకొకటి ఏంటంటే వీళ్ళ దగ్గర పాయింట్స్ లేవు. అంటే వీళ్ళలో చాలా పాజిటివ్స్ ఉన్నాయి మా వాళ్ళలో, కానీ నెగిటివ్స్ ఎందుకు చూపిస్తున్నారు, పాజిటివ్గా ఉండొచ్చు కదా అని. ప్రేరణదైనా నేను చెప్పింది నువ్వు చీఫ్ అవ్వాలి ఇన్ని వీక్స్ వెయిట్ చేసి అయ్యాక ఏమో ఒక మోనార్క్ లాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు. ఇఫ్ యూ పీపుల్తో ఉంటే నువ్వు ఇంకా ఆ వీక్ చాలా బాగుందంటే తన గ్రాఫ్ మంచిగా ముందుకెళ్ళలేదు. ఆ గ్రాఫ్ ఏదైతే డౌన్ అయిపోయింది అనిపించింది నాకు. చూస్తే ప్రేరణ అని మళ్ళీ టప్ అని పడిపోయింది చీఫ్ అవగానే. సో అది రష్మి ఎలిమినేట్ అయిపోయింది.
యష్మి ఎలిమినేట్ అయిపోవడానికి వన్ ఆఫ్ ద నామినేషన్స్ వేసింది సీత. మ్మ్. అర్థం కాని పాయింట్ ఏంటంటే డైరెక్ట్ తను చెప్పేసిన ఓకే కానీ నిఖిల్ని చేద్దాం అనుకున్నాను, బట్ ఎఫెక్ట్ అయిన పర్సన్ నువ్వు కాబట్టి నేను చేస్తున్నానంటే ఎఫెక్ట్ అయిన వాళ్ళని చేస్తారు, ఎఫెక్ట్ చేసిన వాళ్ళని నామినేట్ చేయాలా? బేసిక్గా నా వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే నిఖిల్ దగ్గర ఒకటే పాయింట్ ఉండే ఇది, అండ్ యష్మి దగ్గర ఇంకొక 2-3 పాయింట్స్ ఉండే. నేను అది కూడా స్పెసిఫై చేశా. యాక్చువల్లీ నిఖిలే ఉంటాను నామినేషన్లో. ఫస్ట్ థాట్ ప్రాసెస్ వాజ్ నిఖిల్, ఇట్లా ఎందుకు మిక్స్డ్ ఎమోషన్స్ ఇవ్వడము అన్న థాట్ ప్రాసెస్లో నిఖిల్ అనుకున్నా. కానీ యష్మి దగ్గర ఒక 2-3 పాయింట్స్ ఉండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ అని చెప్పి ఇదైతే వెనకైతే జరుగుతుందో మాట్లాడడం, ఇలా చెప్పాను కూడా నేను. అంటే నేను టెలికాస్ట్లో కట్ చేశారు, బట్ లైవ్ చూస్తే నేను చాలా పాయింట్స్ చెప్పాను యష్మికి. ఇలా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఈవెన్ నామినేషన్ పాయింట్స్ కూడా చెప్పిన యష్మికి, మీరు గ్రూప్గా నామినేట్ చేస్తున్నారు. అండ్ అది ఏమవుతుందంటే అందరూ మాట్లాడుతున్నా ఏదో యష్మి షేర్ చేస్తున్నట్టు వస్తుంది బయటికి, యష్మి స్టార్ట్ చేస్తుంది గ్రూప్ కాన్వర్జేషన్ అని. సో అందుకే యష్మి నామినేట్ చేశాను. బట్ ఇది వన్ ఆఫ్ ద రీజన్స్ వాజ్ ఇంతమంది నీకు ఇంత థాట్ ప్రాసెస్, ఇంత నాలెడ్జ్ ఉంటుంది అని ఫస్ట్ నుంచి ఇంత స్ట్రాంగ్ ఉన్నావు కదా నువ్వు, నీకు ఆ మాత్రం అర్థం కావాలి కదా అన్నట్టు నేను తన నామినేట్ చేశాను అనమాట. సో ఎందుకంటే నిఖిల్ గేమ్కి ఏం ఎఫెక్ట్ అవ్వట్లేదు, ఎఫెక్ట్ అవుతుంది యష్మి గేమ్కి అన్నట్టు నాకు అనిపించింది. అందుకని యష్మి నామినేట్ చేశాను. ప్రేరణ పాయింట్ కంటే ఎఫెక్ట్ చేసిన నిఖిల్ పాయింట్ చిన్నది. ఏది? ప్రేరణ చేసిన నామినేషన్ కంటే నిఖిల్ పాయింట్ చిన్నదనిపించిందా? లేదు, ప్రేరణ దగ్గర కూడా నాకు ఇంకో 2-3 పాయింట్స్ ఉండే. బేసికల్గా మేము నామినేట్ చేసేటప్పుడు అందరి దగ్గర అలా చెప్పాలంటే అక్కడ 8 మెంబర్స్ దగ్గర నా దగ్గర ఒక పాయింట్ ఉంది నామినేట్ చేయడానికి. ఎందుకంటే బయట చూసి వచ్చిన వాళ్ళకి లోపలన్నా కన్ఫ్యూజన్ ఉంటుంది, బయట నుంచి చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరి దగ్గర ఒక నెగిటివ్ ఏదో ఒక పాయింట్ ఉంటుంది నామినేట్ చేయడానికి. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే రోహిణి నువ్వు వైల్డ్ కార్డు, తేజ వైల్డ్ కార్డు, మీరు వైల్డ్ కార్డ్స్, వీళ్ళు ఎక్కువ రోజులు ఉన్నారు, వీళ్ళు డిజర్వింగ్ అని వీళ్ళు నామినేట్ చేసేయచ్చు పాయింట్ చెప్పాలంటే. కానీ మనం పెట్టేటప్పుడు ఒక 2-3 పాయింట్స్ ఉంటే ఒక ఇది ఉంటుంది పెట్టడానికన్నా. అందుకు ప్రేరణకు చెప్పిన. నా దగ్గర నిఖిల్ దగ్గర ఒక్క పాయింటే ఉన్నింది, ఆ వారం బాగానే ఆడాడు అన్న దాంట్లో ఇంకా నేను చేయలేదు. కానీ నిఖిల్కి చెప్పిన మాట పెద్దది కదా, ట్రాప్ అనే వర్డ్ యూస్ యాక్చువల్లీ ఇది ఏమైపోయిందంటే నిఖిల్ నన్ను అడుగుతాడని నేను ఎక్స్పెక్ట్ చేయలే. నేను యష్మికి చెప్పేది ఏంటంటే నిఖిల్ ఇస్తున్న మిక్స్డ్ ఎమోషన్స్ ఆ గేమ్ నువ్వు అర్థం చేసుకో అని చెప్పాలనుకున్నా. నిఖిల్ అక్కడ నుంచి అసలు నిఖిల్తో మాట్లాడాలని కూడా లేకుండా నామినేటే చేయలేదు నిఖిల్ అడిగాడు నన్ను. ఆ టైంలో నాకు వర్డ్స్ ఇదేదో ప్లాన్డ్గా చెప్పానని అంటున్నారు, ప్లాన్డ్గా ఏమీ చెప్పలేదు. ఆ టైంలో ఫ్లోలో మనం ఎన్నో మాట్లాడుతుంటాం కదా, ఏదో ఫ్లోలో అలా నేను అనడము అంటే నేను మ్యానిపులేట్ అలాంటి వర్డ్ వాడుంటే బాగుండు. బట్ అగైన్ ఆ వర్డ్ తెలియకుండా నోరు జారింది. అందుకే ఇంకా దాన్ని ఏం చేయలేము, ఇంకా దట్ ఈస్ నేషనల్ టెలివిజన్, నోరు జారింది. నేను అది నిఖిల్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఎందుకు వచ్చింది ఆ వర్డ్, నా ఇంటెన్షన్ ఏంటి అని. అందరు ఎక్స్ప్లెనేషన్ అంటే వీడియో కూడా చేసి పెట్టాను ఇన్స్టాగ్రామ్లో. బట్ అగైన్ నేను నిఖిల్కి ఆ క్లారిటీ ఇవ్వాలి. నిఖిల్ నేను అన్న ఇంటెన్షన్ ఇది, అది పర్సనల్ అజెండా లాగా ఏదో ఉమెన్ అజెండా లాగా అయిపోయింది. అది అసలు అలాంటిది కాదు, గేమ్ పరంగా మాత్రమే. నేను చూస్తే నిఖిల్ ఐ థింక్ ఫస్ట్ వీక్ నిఖిల్ ఎంత వోకల్ ఉండే తెలుసు, అసలు ఎంత మాట్లాడేవాడు, లైక్ ఎంత డామినేటింగ్ అనిపించాడు. ఎవరైతే నిఖిల్కి అగెయిన్స్ట్ వాయిస్ రేజ్ చేశారో వాళ్ళందరితో నిఖిల్ మంచిగా అయిపోతాడు అనమాట. లైక్ వాళ్ళ అగెయిన్స్ట్ వెళ్ళడు. మీరు ఇప్పుడు నిఖిల్ నామినేషన్స్ కూడా చూడండి, చాలా కామ్గా పాయింట్ పెట్టడం, అంటే ఎక్కువ వాయిస్ వినిపించేటట్టు ఉండదు మా నామినేషన్స్తో. సో నేను గేమ్ చూసి వచ్చిన దాన్ని లోపల ఉన్నప్పుడే అనలైజ్ చేస్తుండే నేను, నిఖిల్ ఏంటి ఇలా ఇంత స్ట్రాంగ్ కూడా సడన్గా కామ్ అయిపోయాడు, మాకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది అని. సో బయటకు వచ్చాక నేను ఎపిసోడ్స్ అన్నీ చూస్తే నిఖిల్స్ గేమ్ ప్లాన్ అంటే ఇప్పుడు గౌతమ్ది కూడా నేను చూసాను. వాళ్ళ మమ్మీ వచ్చి చెప్పంగానే గౌతమ్ దగ్గర చాలా సాఫ్ట్గా మాట్లాడుతున్నాడు. ఇట్ ఈస్ నాట్ రాంగ్ అగైన్, బట్ దానివల్ల ఏమవుతుందంటే నిఖిల్ బాగానే ఉంటున్నాడు. ఇది ఇప్పుడు సోనియాకి ఎలా ఎఫెక్ట్ అయింది అలా యష్మికి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు సోనియా ఆర్ నిఖిల్ విషయంలో సోనియా బ్యాడ్ అయితే నిఖిల్ కూడా ఈక్వలీ ఉంది కదా ఎక్కడొక్కడ. బట్ నిఖిల్ బాగానే ఉన్నాడు, బట్ సోనియా బయటకు వచ్చింది. ఇప్పుడు యష్మి కూడా అలానే చూస్తే బయట యష్మినే అంటున్నారు. నేను చాలా ఇవి మీమ్స్ ఇవి చూస్తూ ఉంటాను కదా, అయ్యో ఈమె ఎందుకు ఇలా, యష్మి ఎందుకు ఇలా అవుతుంది, కొంచెం అర్థం చేసుకోవచ్చు కదా, ఏమున్నా బయట చూసుకోవచ్చు కదా, ఎందుకు లోపల వరకు గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు కదా అన్న థాట్లో నేను యష్మికి చెప్పాను. అది వర్డ్ వల్ల మొత్తం కంటెక్స్టే మారిపోయింది. బట్ నేను చెప్పాల్సింది అయితే ఇదే, జస్ట్ నువ్వు మంచిగా ఉండడానికి ఉంటున్నావు, బట్ అదర్ పర్సన్కి అది ఎఫెక్ట్ అవుతుంది అన్నది నా పాయింట్. ఫ్లోలో వచ్చిన వర్డ్ తప్ప ఇంటెన్షన్ ఎవరన్నా మ్యానిపులేట్ అంటే బయటకు వచ్చాక ఆలోచిస్తే చాలా వర్డ్స్ వాడచ్చు, ఎమోషనల్గా బాండ్ అవుతున్నావు అను అలా చెప్పొచ్చు. అదేదో ఆ ఒక్క వర్డ్ చాలా ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఆ వర్డ్ చాలా పెద్దగా వినిపించింది తప్పితే నా ఇంటెన్షన్స్ అవి కాదు. ఒకటి చెప్పండి, ఎవరైనా ఆలోచించి వెళ్ళి తిట్టించుకుంటారా?
అలాంటి వర్డ్ వాడి కానీ అది అక్కడ నిఖిలే మీరు చెప్పిన వెంటనే ఇట్స్ బిగ్ వర్డ్ అని ట్రాప్ అని యూజ్ చేయొద్దు అని ఇమ్మీడియట్ చెప్పిన గా నేను తర్వాత చెప్పాను, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, అది లైవ్ లో వచ్చింది, దీంట్లో రాలేదు. అవును నిఖిల్ నువ్వు అన్నమాట కరెక్టే, అంటే ఎవరు చిన్నవాళ్ళు కాదు అని అంటే నేను అన్నా అవును నువ్వు అన్నమాట కరెక్టే, కానీ నువ్వు ఇలా మిక్స్డ్ ఎమోషన్స్ ఇవ్వడం వల్ల దిస్ ఇస్ వెరీ సెన్సిటివ్ టాపిక్, ఇలా మిక్స్డ్ ఎమోషన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ గేమ్ డౌన్ అవుతుందని వెంటనే గేమ్ గురించి కూడా మాట్లాడాను. ఇఫ్ యూ సీ దట్ లైవ్, నేను ఎందుకంటే లైవ్ చూశాను, నా నామినేషన్ నేను లైవ్ చూశాను. బట్ పీపుల్ అగైన్ ఓన్లీ దట్ లైన్, దాని వెనక ముందు మాట్లాడింది అంతా కట్ అయిపోయి ఒక వర్డ్నే తీసుకొని ఆ లైన్నే తీసుకొని హైలైట్ చేస్తే నాకు అది నెగిటివ్ అయినా పక్కన పర్సన్కి అది పాజిటివ్ అవుతుంది కాబట్టి ఓకే వదిలేసాను. దాని తర్వాత బాగా నెగిటివిటీ వచ్చినట్టుంది అంటే నిఖిల్ ఫ్యాన్స్ నుంచి బాగా వచ్చింది. క్వశ్చన్స్ అడిగారు, నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. బేసికల్గా ఇప్పుడు నేను నిఖిల్ అనకపోతే వేరే వాళ్ళ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు, రేష్మి ఫ్యాన్స్ ఫీల్ అవుతారు, ప్రేరణ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు, ఒకరినంటే ఇంకొకరు ఫీల్ అవ్వాల్సిందే, ఇది ఇలాంటి గేమ్ షో ఇలాంటిది. సో చాలా వరకు చూస్తే అయితే ఫేక్ అకౌంట్స్ ఎక్కువ ఉండే. అఫ్కోర్స్ జరగదు జెన్యున్ పీపుల్ జెన్యున్ వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎందుకు అలా అన్నారు అని ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు, కానీ అబ్యూజ్ మోస్ట్లీ ఫేక్ అకౌంట్స్ నుంచి 0 followers, నో ఫొటోస్ ఇలా వచ్చింది. సో నేను పెద్దగా అంతగా పట్టించుకోవాలి. నేను చూడ నెగిటివిటీ అయితే కాదు, నేను బేబీ మూవీ టైంలో చూసిన నెగిటివిటీ అదేం పెద్ద ఇది కాదు, అంత హర్ట్ అవ్వలేదు. బట్ అగైన్ నా కంటెక్స్ట్ అయితే ఇది అని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోలో. ఇంకా కూడా దాన్ని ఇది చేస్తే ఇంకా ఎందుకు లాగడం అన్నట్టు ఇంకా పెద్దగా. సో 0 followers అంటే పిఆర్ చేసిన పనేనా మీ ఉద్దేశం? కుడ్ బి, ఆర్ మేబీ వాళ్ళ ఫ్యాన్స్ అకౌంట్ వాళ్ళు కూడా క్రియేట్ చేసుకొని చేస్తుండొచ్చు కదా, వాళ్ళ ఫ్యాన్ అకౌంట్ పేజెస్ ఉన్నాయి. సో అండ్ ఎస్పెషల్లీ ఈ గేమ్లో అయితే పిఆర్ ఈ సీజన్లో నేను చూసినంత వరకు అన్ని సీజన్స్ చూశాను నేను, బట్ ఈ సీజన్లో అయితే పిఆర్ ఎక్కువ గేమ్ ఆడింది అనిపించింది ఇంకా వాళ్ళ కంటెస్టెంట్స్ కంటే. అంటే ఇంకా ఎలా అంటే ఏమైపోయిందంటే ఈ గేమ్ షోలో మీ వాళ్ళని గెలిపించడానికి వాళ్ళ పాజిటివ్స్ చూపిస్తే సరిపోద్ది, కానీ వాళ్ళని గెలిపించడానికి వేరే వాళ్ళని డ్రాగ్ చేస్తున్నారు, వేరే వాళ్ళు నెగిటివ్స్ చూపిస్తున్నారు. సో ఇంకేం చేయలేము, అది ఇప్పుడు ఇద్దరు నామినేట్ చేసుకోవాలి, అది ప్రక్రియ. ఇప్పుడు వీళ్ళు నామినేట్ చేసినందుకు వీళ్ళని హైలైట్ చేస్తే ఆ నామినేట్ చేసిన నెగిటివ్గానే చూపిస్తారు, ఇంకేం చేయలేము. సో ఆ కంటెస్టెంట్ హైలైట్ చేయడానికి ఇంకొకరిని డౌన్ చేయడం అనేది ఇస్ వాట్ బిగ్గెస్ట్ థింగ్ నేను చూసింది దీంట్లో. సో ఒక స్ట్రాంగ్ ఉమెన్కి మిక్స్డ్ ఎమోషన్స్ ఇచ్చి వాళ్ళ గేమ్ స్పాయిల్ అయ్యేలా చేస్తున్నావు అనే ఒక పాయింట్ మీది. అది ఉమెనే కాదు, నాట్ ఓన్లీ ఉమెన్, ఈవెన్ మెన్. బట్ నేను ఒక ఉమెన్ని కాబట్టి ఉమెన్ పర్స్పెక్టివ్లో మాట్లాడాను తప్పితే, ఎందుకంటే నేను బికాజ్ నాకు యష్మి ఫ్రెండ్ కాబట్టి ఆర్ ఆ పర్స్పెక్టివ్లో చెప్పాను కాబట్టి. బట్ ఈవెన్ విత్ మెన్, ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ అదే, గౌతమ్ తోటి ఆ వీక్ ఇదైన తర్వాత వాళ్ళ మధ్య చెప్పాక మళ్ళీ కామ్ అయిపోయారు. అలా నబీల్ తోటి కూడా జరిగింది. అలా నాకు అలా అనిపించింది ఏంటంటే ఇది ఈయన తనకి రైవలరీస్ ఉంచుకోవట్లేదు, తిన గేమ్ ప్లాన్ ఇది, ఇట్స్ ఓన్లీ పార్ట్ ఆఫ్ హిస్ ప్లాన్, గేమ్ ప్లాన్. ఎందుకు రైవలరీస్ ఉంచుకోవడం, మంచిగా వెళ్ళిపోవచ్చు, ఇట్స్ నాట్ బ్యాడ్, ఇట్స్ నాట్ రాంగ్, బట్ పక్క పర్సన్కి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఆ పర్సన్కి నేను జస్ట్ ఇండికేట్ చేశాను అంతే. ఇదొక పాయింట్లో ఇదొక పాయింట్, తన గేమ్కి ఏం ఎఫెక్ట్ అవ్వట్లేదు, తను నా పాజిటివ్గానే ఉన్నాడు, నువ్వు నెగిటివ్ అవుతున్నావు, అలా చూసుకో అన్నది నా పాయింట్ అంతే. అంటే తను ఉమెన్ అనే కాదు, మెన్ అయినా అలానే ఉంటాడు. అంటే తను ఎలా అంటే ఎవరైనా స్ట్రాంగ్ వోకల్ అయితే తన అగేన్స్ట్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకొని కామ్ అయిపోద్ది. ఇట్స్ గుడ్ గేమ్ ఓన్లీ. దాన్ని తన గేమ్ బ్యాడ్ అని చెప్పలేదు, తను అసలు అలాంటివి ఏం చెప్పలేదు. జస్ట్ యష్మికి అది ఒక ఇండికేషన్ లాగా ఇచ్చాను. నిఖిల్ అడిగాడు కాబట్టి నిఖిల్ అది ఎందుకు అన్నావు అంటే, నిఖిల్ నాకు ఇలా అనిపించింది, ఇట్లా ఉమెన్కి ఇట్లా మిక్స్డ్ ఎమోషన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ గేమ్ డౌన్ అవుతుంది అనిపించింది అని చెప్పా. అది వేరేలాగే వెళ్ళింది. బట్ అగైన్ అక్కడ మెన్షన్ చేయడానికి ఏం లేదు కదా, క్లియర్ గా మీరు చెప్పిన పాయింట్ అదే అంటున్నా. ఎందుకంటే నేను ఉమెన్ని కాబట్టి ఉమెన్ సైడ్ నుంచి ఇంట్రెస్ట్ లేదు. ఏమైంది తెలుసా, నేను బయటకు వచ్చిన తర్వాత పీపుల్ అసలు నేను నిఖిల్ వెంట పడలేదు మొత్తం గేమ్ షోలో, నాకు ఆ థాట్ ప్రాసెసే లేదు. బట్ నాకు వచ్చిన మెసేజెస్ ఏంటంటే మీరు నిఖిల్ వెంట పడ్డారని వచ్చింది. లేదు అని నాకు ఆ ఫుటేజ్ అన్న చూపించండి, నేను వెంటబడింది, కాళ్ళని ఒప్పుకుంటాను కూడా చెప్పిన. దట్ వాస్ క్లియర్. నేను మెసేజెస్లో కమెంట్స్లో కూడా పెట్టింది అదే. ఎక్కడుంది ఫుటేజ్ నిఖిల్ వెంటబడి? యా, అదొక కాన్వర్జేషన్ వచ్చింది, దానికి ముందు జరిగింది లైవ్లో రాలేదు, టెలికాస్ట్లో రాలేదు. ఏం జరిగిందంటే నిఖిల్ నా మధ్య క్యూట్ కాన్వర్జేషన్స్ జరిగేవి, అది నేను ఇనిషియేట్ కూడా చేయలేదు. నేను నిఖిల్ని కూర్చోబెట్టి ఆ మొత్తం కాన్వర్జేషన్ ఇవ్వండి, నువ్వు అదే అగైన్ వై దీస్ మిక్స్డ్ ఎమోషన్స్, వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్ అని అడిగా. ఏం లేదు అని అన్నాడు. అంటే మరి ఏమీ లేదు అన్నప్పుడు ఇప్పుడు ఇలా అంటే బయట టెలికాస్ట్ ఐఎమ్ ఆన్సరబుల్ టు మై ఫ్యామిలీ కదా నిఖిల్. ఇప్పుడు నా ఫ్యామిలీ నన్ను అడుగుతుంది కదా ఏంటి అని నేను ఆన్సర్ చేయాలి బయటికి వెళ్ళిన తర్వాత. నీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవా అని అడిగా. నేనేం పట్టించుకోను, ఐ హ్యావ్ నో ఇష్యూస్ అని అన్నాడు.
సో అలా అన్నప్పుడు కానీ నీకు అలా ప్రాబ్లం అవ్వదు, నాకు ఇలా ఉంటుంది, ఇఫ్ దెర్ ఈస్ నో ఫ్యూచర్ టు వాట్ ఎవర్ కన్వర్జేషన్ లెట్స్ నాట్ డూ ఇట్ అని చెప్పిన, లెట్స్ ఎండ్ దిస్ అని చెప్పిన. అంతే, దానికి నేను ఎంటబడలేదు, ఎక్కడ ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు అంటే నాకు ఇష్టం అని కూడా నేను చెప్పలేదు, కాన్వర్జేషన్ కూడా నేను ఇనిషియేటే చేయలేదు. నాకు ఫస్ట్ చూస్తే ఫస్ట్ సెకండ్ డేనే నాకు నిఖిల్ గొడవైంది, అప్పుడే పడిపోయింది. అంటే ఈజ్ మై రైవలరీ అన్నట్టే వచ్చింది నాకు. అంటే నాకు ఆయనకి సింక్ అవ్వట్లే మెంటాలిటీస్. ఫస్ట్ సెకండ్ డేనే నామినేషన్స్లో మేము ఫైట్ చేసుకున్నాం, తన మీద తన చాలా అంటే మాట్లాడివ్వకపోతుండే ఎవరిని. సో నాకు అప్పుడే నాకు బేసికల్గా మెంటాలిటీ మ్యాచ్ అవ్వలేదు. సో కాదు అని అనుకున్నా, బట్ తర్వాత నువ్వు చాలా సాఫ్ట్ అయిపోయారు నా దగ్గర. ఓకే, ఇంత సాఫ్ట్ అవుతే మనం రైవలరీ ఎలా పెట్టుకుంటాం అంత సాఫ్ట్ ఉన్నప్పుడు. సో అలా ఒక విధంగా మేము మాట్లాడుకునే వాళ్ళం మంచిగా, వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. బట్ ఇంకా దీని నుంచి ఎక్కువ వెళ్ళకూడదు, అంటే ఈ కన్వర్జేషన్స్ ఆర్ దిస్ క్యూట్ కన్వర్జేషన్స్ చేయొద్దు నిఖిల్, మన దగ్గర మనం ఉండొద్దు. ఐ విల్ టెల్ సే ప్లీజ్ ఆస్క్ నిఖిల్ ఆల్సో, నేను ఐ ఓపెన్లీ ఐ టెల్, మీరు నిఖిల్ని కూడా అడగండి, దెర్ ఇస్ నథింగ్ టు కవర్ కూడా ఇక్కడ. నిఖిల్ని అడగండి, నిఖిలే చెప్తాడు మీకు ఏం జరిగింది అన్నది. సో నిఖిల్ అలా అనగానే ఓకే ఇంకొద్దు అసలు నాతో ఈ టోన్లో మాట్లాడకు, నార్మల్గా ఫ్రెండ్లీగా మాట్లాడు అని చెప్పి నేనే కట్ చేసేసి అక్కడితో వి క్లోజ్ ఇట్. ఆ ముందు కూడా మీరు ప్రోమో వచ్చింది అనుకుంటా కదా, నిఖిల్ నేను అడిగాను కూడా, ఫ్లర్ట్ చేస్తున్నావు ఎవరిని అంటున్నావు, అందరిని ఫ్లర్ట్ చేస్తున్నావు ఇంట్లో అంటే, నిన్ను తప్ప ఎవరిని ఫ్లర్ట్ చేయట్లేదు, నిన్ను తప్ప నీకు తప్ప ఎవరికి పాట పాడలేదా నిఖిలే అన్నాడు. సో నేను కూడా అప్పుడు కన్ఫ్యూజ్డ్ ఉండే, ఎందుకు దిస్ ఇస్ ఎ నేషనల్ టెలివిజన్ అగైన్ కాబట్టి నేను అందుకే క్లియర్ చేసేసి వద్దు ఇలా కూడా పాటలు పాడడం కానీ ఇలాంటివి ఏం చేయకు నిఖిల్ అని చెప్పి. అది టెలికాస్ట్ అవ్వలేదంట మరి, సాంగ్స్ పాడింది కానీ ఆ కన్వర్జేషన్స్ మా మధ్య. సో నేను టెలికాస్ట్ అవ్వదు, నేను ఏం చేయలేదు, లైవ్ నేను వెళ్ళి చూడలేను ఇప్పుడు, మళ్ళీ అయిపోయింది నేను వచ్చే ముందు జరిగిన లైవ్. సో ఐ డోంట్ నో వాట్ కేమ్ అవుట్ ఆల్సో, నాకు తెలియదు, ఎపిసోడ్ వైజ్ కూడా అంతగా రాలేదు. సో నేనైతే వెంట పడలేదు, అదొక్కటే క్లారిటీ. సో సోనియా టు యష్మి మిక్స్డ్ ఎమోషన్స్ అది చూసి రావడం కాకుండా మీకు కూడా జరిగింది కాబట్టి మీరు యా, సో నాకు కూడా జరిగింది కాబట్టి, బట్ నాకు అంత ఇదిగా నాకు అది ఎంత పెద్ద ఎఫెక్ట్ ఏం పడలేదు గేమ్కి. బయటకు వచ్చిన తర్వాత ఇదైతే నాకు పెద్ద ఎఫెక్ట్గా చూపించలేదు, బట్ యష్మికి అది ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. ఇదే ఎగ్జాంపుల్, మీ వరకు మీ గేమ్ చూసిన తర్వాత బయట అందరికి సీత స్ట్రాంగ్ ఉమెన్ అని చెప్పి ఒక నేమ్ అయితే వచ్చింది. అవును, స్ట్రైట్ ఫార్వర్డ్, అవును, క్లెవర్ అని చెప్పి మాట వచ్చింది. మీరు నామినేట్ చేసినప్పుడు కూడా ఒక స్ట్రాంగ్ ఉమెన్ని ఒక క్లెవర్ ఉమెన్ని ఇట్లా చేయడం నాకు నచ్చలేదు నామినేట్ చేసి. ఒక స్ట్రాంగ్ ఉమెన్కి ఒక క్లెవర్ ఉమెన్కి తెలియదా ట్రాప్ అవుతుంది మనం పడకూడదు, ఆర్ ఎల్స్ మ్యానిపులేట్ చేస్తున్నాడు మనం పడకూడదు, మీరు బయటకు వచ్చినట్టు వాళ్ళు కూడా రావచ్చు కదా, అట్లన్నప్పుడు వాళ్ళది మిస్టేక్ కదా. లేదు, నేను ఇలా ఇది ఏం చెప్తున్నానంటే 100% ఉమెన్ది కూడా మిస్టేక్ ఉంది, లేదా నేను చెప్పట్లేదు. బట్ అగైన్ దిస్ ఇస్ అ వెరీ సెన్సిటివ్ టాపిక్. నేను నిఖిల్ కూడా చెప్పింది అదే, వాళ్ళు అందరు చిన్నపిల్లలు కాదు అని నిఖిల్ అన్నప్పుడు కూడా ఐ 100% అగ్రీ టు దట్. బట్ నేను ఆ నిఖిల్కి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు కూడా చెప్తా, దిస్ పర్టికులర్ టాపిక్ ఈజ్ వెరీ సెన్సిటివ్. అంటే ఈ పర్టికులర్ బాండ్ ఏదైతే ఉందో, ఫ్రెండ్షిప్స్ అండ్ ఆల్ గొడవలు అవుతాయి, ఏదైతే నార్మల్ అయిపోతుంది. బట్ ఈ పర్టికులర్ టాపిక్ ఏమవుతుందంటే చాలా సెన్సిటివ్ అయిపోతుంది బయట. అండ్ ఉమెన్ స్ట్రాంగ్ ఉన్నా కూడా, ఇప్పుడు ఇద్దరు మెన్ ఆర్ ఉమెన్ ఇద్దరు ఉన్నారు అనుకోండి, ఈ పర్టికులర్ గేమ్ షోలో ఉమెన్కి ఇది ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. జనాలు కూడా చూసే వాళ్ళు ఎలా చూస్తున్నారంటే, ఓకే హీస్ ప్లేయింగ్ వెల్, తనని అదే విధంగా చూస్తున్నారు. ఉమెన్ని ఎంత టాస్క్ ఆడినా ఏం ఆడినా ఇక్కడ ఈ పర్టికులర్ ట్రాక్ ఏదైతే ఉందో అది మొత్తం టాస్క్లని ఆర్ గేమ్ని కప్పిపుచ్చేస్తుంది, దానికి అగేన్స్ట్గా చూడలేకపోతున్నారు. సో నాకు అది చూసి నాకు ఈవెన్ విష్ణుప్రియ విషయంలో కూడా ఇది నాకు అనిపించింది, అయ్యో బాగా ఆడుతుంది, టాస్క్ వస్తే ఆడుతుంది, ఎవరో ఉన్నారు కదా అని వాళ్ళ గురించి ఆడట్లేదు అన్నట్లు లేదు, ఆడుతుంది. కానీ బయటకు వచ్చడం చూస్తే మీరు రావట్లేదు, అట్లా పృథ్వీతోనే ఉంది అని వస్తుంది. బట్ షీస్ ప్లేయింగ్, తన వరకు తనకి ఎంత అర్థమవుతుందో తన బ్రెయిన్కి, తన 100% అంటే మీ దృష్టిలో 100% వేరు, నా దృష్టిలో 100% వేరు. అంటే నేను ఇప్పుడు 100 kgs నేను లిఫ్ట్ చేయగలిగితే మీరు 200 kgs లిఫ్ట్ చేయగలుగుతారు అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో దాన్ని బట్టి మీరు ఆడట్లేదని చెప్పలేరు. ఎవ్రీ టాస్క్ తనకు ఆడాలి అని తనకు అనిపించినప్పుడల్లా తను ఆడుతుంది. కానీ జస్ట్ బికాజ్ పృథ్వీ ఉన్నాడు కాబట్టి అది ఓవర్ షాడో అయిపోతుంది తన గేమ్ ఏదైతుందో. నేను చూసాను చాలామంది, మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అక్క, షీజ్ ఓన్లీ విత్ పృథ్వీ అని. బట్ ఎవరు తను ఆడిన గేమ్ చూడట్లేదు, తను చాలా బాగా ఆడుతుంది నిజం చెప్పాలని. టాస్క్ కూడా మొన్న ఒక శాండ్ టాస్క్ జరిగింది, వాటర్లో శాండ్ తీసుకొచ్చి సింగిల్ హ్యాండ్తో టేబుల్ మీద వేయడం, శాండ్ బ్యాగ్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఈజీ. షీ డిడ్ ఆల్ ఆఫ్ దట్ అండ్ బట్ అగైన్ ఎవరు గుర్తులేదు. మళ్ళీ నామినేట్ చేసేటప్పుడు కూడా చూస్తున్నాను అందరూ నువ్వు కూడా ఆఫ్టర్ మల్టిపుల్ నామినేషన్స్ ప్రతి ఒక్కరు చెప్పి తర్వాత ఆడుతుందేమో అని పాయింట్ లేదు. తను ఫస్ట్ నుంచి తన పర్సనాలిటీ, నేను ఉండి వచ్చాను కాబట్టి చెప్తున్నా, ఆడొద్దు అనే తనది కాదు. జస్ట్ మాకేంటంటే ఫుడ్కి టాస్క్లు పెట్టేవారు, టైంకి వీటికి టాస్క్లు పెట్టేవాళ్ళు కదా. తనకున్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నిఖిల్ వాళ్ళకి రాగి జావా వచ్చింది ఒక 1 week.
సో అలాంటి టాస్క్లు అప్పుడు నేను ఓడిపోతే మా క్లాన్ అందరికీ ఫుడ్ దొరకదు. సో అక్కడ తను కొంచెం గిల్టీ ఫీల్ అవుతుంది అనమాట. అందుకని ఇప్పుడు బ్రాండ్ టాస్క్ ఇవన్నీ ఆర్ వీకెండ్ మీరు చూస్తే తన ఎనర్జీ కానీ, ఎందుకంటే లాస్ అయ్యేది ఏం లేదు కదా, అలాంటి టాస్క్లు చాలా బాగా ఆడుతుంది తను. బికాజ్ షీస్ తనకి ఎలా ఉంటుంది అంటే ఇలా అందరికీ ఫుడ్ రావాలి, నా వల్ల ఫుడ్ రాకపోతే ఆ గిల్ట్ నాకు ఉండిపోతుంది, అయ్యయ్యో ఈ వీక్ నా వల్ల ఫుడ్ రాలేదురా అని. షీ ఈజ్ దట్ హార్టెడ్ కాబట్టి తను అలా. బట్ అందుకే ఎగ్జాక్ట్లీ తన గేమే కనిపించట్లేదు అనిపించింది తను ఎంత ఆడినా కూడా. నేను చూస్తున్న బయటకు చూసినా కూడా అదే అవుతుంది, అందరు దీన్నే పట్టించుకుంటున్నారు. బట్ పృథ్వీకి అది ఎక్కడా ఎఫెక్ట్ అవ్వట్లేదు. పృథ్వీ కూడా ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది చెప్పండి? పృథ్వీ టాస్క్లు ఆడుతున్నాడు అనే చెప్తున్నారు. పృథ్వీ ఇప్పుడు విష్ణు పృథ్వీతో అంటే పృథ్వీ కూడా విష్ణుతో ఉన్నట్టే కదా ఆ టైంలో. బట్ వై హర్ స్క్రీన్ తన స్క్రీన్ని మాత్రం పృథ్వీతో ఎందుకు చూస్తున్నారు? పృథ్వీ స్క్రీన్ స్పేస్ని ఎందుకు విష్ణుతో చూడట్లేదు? పృథ్వీ మాత్రం గేమ్ బాగా ఆడుతున్నాడు, టాస్క్లు వస్తే బాగా ఆడుతున్నాడు 100%. గెలవకపోయినా ఇప్పుడు మొన్న మెగా చీఫ్ టాస్క్ జరిగింది, పృథ్వీ ఇంతవరకు మెగా చీఫ్ అవ్వలేదు, బట్ రోహిణితో టాస్క్లో బాగా ఆడాడు. సో అక్కడి వరకే చూస్తున్నారు, టాస్క్ బాగా 100% ఇచ్చాడు. కానీ విష్ణుకి వచ్చే పేరు పృథ్వీకి రావట్లేదు. అదే దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యష్మి. నిఖిల్కి అలా పేరు రావట్లేదమ్మా, నీకు వస్తుంది. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ గేమ్. ఒకవేళ తను కొన్ని నిఖిల్కి ఉండుంటే తన మీద ఎమోషన్ చూడ్డానికి బాగానే ఉండేది, అప్పుడు అందరూ ఓకే దే ఆర్ లైకింగ్ ఇచ్ అదర్ అని వెళ్ళిపోయేది. బట్ నిఖిల్ తన ముందు అలా చెప్పకుండా బట్ వెనక్కి వెళ్ళి చెప్పడం వల్ల, రోహిణికి చెప్పడం వల్ల యష్మి ఏమైపోతుందంటే ఓహో ఈ అమ్మాయి వెంట పడుతుందేమో అన్నట్టు బయటకు వెళ్తుంది. సో దట్ ఈస్ నాట్ లుకింగ్ గుడ్. మళ్ళీ తన గేమ్ ఎఫెక్ట్ అయిపోతుంది. వాట్ ఎవర్ ఐవ్ సీన్ విత్ విష్ణు దట్ ఈస్ సేమ్ హ్యాపెనింగ్ విత్ యష్మి అనిపించింది. సో అందుకనే అలా వెళ్ళి చెప్పడం జరిగింది. బట్ అది వర్డ్స్ వల్ల ఇట్ కేమ్ అవుట్ ఇన్ వెరీ డిఫరెంట్ ఐ అండర్స్టాండ్. అండ్ బట్ దట్ వాజ్ నాట్ మై ఇంటెన్షన్. అంటే ఏదో నాకు ఏమొస్తుంది అది నాకు వెరీ సింపుల్. గేమ్ నేను వెళ్ళి నామినేట్ చేసి గేమ్ పరంగా నామినేట్ చేస్తాను, ఎందుకు నాకేమొస్తుంది. అండ్ నిఖిల్ గెలిస్తే మీకు ఏమన్నా ప్రాబ్లమా అని అన్నారు. ఇంకొకరు అయితే నిఖిల్ని గెలవడానికి వెళ్ళి మీరు అలా మాట్లాడారు, నిఖిల్కి సింపతి రావాలని. సో నేను ఎన్ని విధాలుగా స్టక్. మీరు ఎవరినో గెలిపించడానికి నిఖిల్ని విన్నర్ చేయడానికి మాత్రమే మాట్లాడినట్టు అన్నారు కొంతమంది. 2 things, కొంతమంది మీరు నిఖిల్ని విన్నర్ చేయడానికి మీరు సోనియా ప్లాన్ చేసుకొని ఇలా మాట్లాడారని అంటారు, అది ఒక పరంగా వస్తుంది. ఇంకొకరేమో మీరు నిఖిల్ని విన్నర్ కావద్దన్నందుకు చేశారని. ఒకటి వెరీ సింపుల్ టాపిక్ ఏంటంటే, నేను హౌస్లోనే లేను, నేను కాంపిటీషన్లోనే లేను. ఎవరు గెలిస్తే నాకేంటిది, నాకేమొస్తుంది ఎవరు గెలిస్తే? పోయే ముందు ఎపిసోడ్స్ చూసిన వాళ్ళకి అప్పుడప్పుడు ఏం పాయింట్స్ కనిపించాయో, ఏం అర్థమైందో గేమ్లో చూసిన 1-2 వీక్స్, మేము వచ్చి చూసిన 2-3 వీక్స్లో మాకేం పాయింట్స్ అర్థమైనాయి, మేము ఉండొచ్చినాం కాబట్టి దీన్ని సింక్ చేసుకొని అలా నామినేట్ చేసాం. ఎందుకంటే ఇది ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందో మాకు తెలుసు కదా, బయటకు వచ్చాక మాకు దీనివల్ల నెగిటివిటీ వచ్చింది ఆర్ మా గేమ్ ఎక్కడ డౌన్ అయిందో మాకు తెలుసు. కాబట్టి నేను చీఫ్ అయ్యాక నా గేమ్ డౌన్ అయింది. అలానే సేమ్ ప్రేయర్ నాకు జరిగింది. సో నేను అలా సింక్ చేసుకొని ఆ పాయింట్స్ మీద వాళ్ళకి దిస్ ఈజ్ జస్ట్ ఎన్ వార్నింగ్ టు దెమ్. నిజం చెప్తున్నా, ఎవరు గెలిస్తే నాకు ఏమీ రాదు, నాకేమైనా వచ్చేది ఉందా? నేను ఫేవరెట్స్ ఉంటారు కదా హౌస్లో. నా ఫేవరెట్ పోనీ నిఖిల్ నా ఫేవరెటా? పోనీ నా ఫేవరెట్ ఎవరు? విష్ణుప్రియ అండ్ నబీల్ నా ఫేవరెట్. హౌస్లో ఉన్నంత వరకు నిఖిల్ మీద ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఉండేది కదా, అది ఆఫ్టర్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత లేదు వచ్చే ముందు పాజిటివ్ ఇంప్రెషన్ అంటే అందరూ మంచోళ్ళే, చెడ్డోళ్ళని కాదు. గేమ్ పరంగానే మాట్లాడతాను నేను. గేమ్ పరంగానే నిఖిల్ ఏంటంటే, ఇప్పుడు నేను వచ్చే ముందు నిఖిల్ నేను హస్బెండ్ మెటీరియల్ అన్నాను, బట్ స్టిల్ ఐ గేవ్ హిమ్ ఎ బ్లాక్ హార్ట్. అది ఎవరు చూడలేదు, ఒక్క వర్డ్, ఎగ్జాక్ట్లీ ఆ వర్డ్. ఆ తర్వాత బ్లాక్ హార్ట్ ఇచ్చి నిఖిల్ యు ఆర్, ఎందుకంటే తనకున్న క్వాలిటీ యాజ్ అ రియల్ మ్యాన్, రియల్ పర్సన్, బయట వరల్డ్లో ఉన్న క్వాలిటీస్ మంచివి. ఈవెన్ నిఖిల్ కూడా ఇదే ఫీల్ అయ్యాడు, హౌస్లో ఉన్నంత వరకు అంత పాజిటివ్గా ఉంది, స్టేజ్ మీద అంత పాజిటివ్గా ఉంటే బ్లాక్ హార్ట్ ఎందుకు ఇస్తాను గేమ్ పరంగా? నేను ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత ఎందుకు అందరిలో నెగిటివ్స్ చెప్పడము, ఇట్స్ నాట్ రైట్. అదేదో రివెంజ్ తీసుకున్నట్టు ఉంటుంది. సో అందుకు పాజిటివ్స్ చెప్పి నెగిటివ్స్ చెప్దాము అన్న థాట్ ప్రాసెస్లో అందరిలో పాజిటివ్స్ చెప్పా. నిఖిల్ కూడా అదే చెప్పా. బట్ ఐ గేవ్ మీ బ్లాక్ హార్ట్. యాక్చువల్లీ బ్లాక్ హార్ట్ ఇచ్చి చెప్పిందంటే నిఖిల్ ట్రాన్స్పరెంట్ కాదు గేమ్ పరంగా. బజ్లో కూడా నిఖిల్ ఫోటోనే షెడ్ చేసిన నేను. సో అది ఎవరు పట్టించుకోవట్లేదు, ఒక్క వర్డ్ని హైలైట్ చేసుకుంటున్నారు వాళ్ళ కంఫర్ట్ విధానంగా. హీఈస్ అ వెరీ గుడ్ మ్యాన్ అవుట్ సైడ్, ఐ విల్ నాట్ డినై. బట్ గేమ్ పరంగా చూస్తే ఏంటంటే అందరి దగ్గర మంచి అవ్వాలని అన్న థాట్ ప్రాసెస్లో ఎక్కడో నేనున్న ఆ వారమే, వచ్చే వారమే చూశాను అనమాట. యాక్చువల్గా నెక్స్ట్ వీక్ నామినేషన్ కూడా నిఖిలే. ఓన్లీ ద రీజన్ ఇస్ బికాజ్ తను ఏంటంటే అందరి దగ్గర మంచి అవ్వాలని చెప్పి ఇక్కడ మాటలు ఇక్కడ అవుతున్నాయి. యాక్చువల్లీ నాకు సార్ కూడా చెప్పారు మధ్యలో ఒకసారి, నారదుడు అంటారు ఇలా మాటలు మారిస్తే అని కూడా చెప్పారు వీకెండ్లో. మా అందరి ఇంప్రెషన్ కూడా అదే ఉండే. నేను సో గేమ్లో ఉన్నంతకాలం వచ్చే 1 వీక్ ముందు, ఎలిమినేట్ అయ్యే 1 వీక్ ముందే నేను నిఖిల్కి 0 కూడా ఇచ్చా. దట్ స్టాంప్ కూడా నేనే వేసాను నిఖిల్కి. మేమిద్దరం చీఫ్స్ ఉన్నప్పుడు నిఖిల్ ఫ్లిప్ అయ్యాడు ఇట్లా మాట అని చెప్పి.
సో ఐ డోంట్ నో, అంతే వాళ్ళ కంఫర్ట్ బట్టి ఒక వర్డ్, ఆ రోజు ఏమో హస్బెండ్ మెటీరియల్ తీసుకున్నారు, ఈరోజు ట్రాప్ వర్డ్ అని వర్డ్ తీసుకున్నారు అంతే. జస్ట్ జస్ట్ అంతే ఆ వర్డ్స్ వెతుక్కుంటున్నారు. కానీ నేను ఇచ్చిన కంటెక్స్ట్ కూడా అక్కడ కూడా అదే అన్నా. ఇప్పుడు నన్ను ఒక పెద్ద, నేను వంట చేస్తాను, నేను నాలో ఉన్న క్వాలిటీస్కి ఎవరైనా వచ్చి నన్ను వైఫ్ మెటీరియల్ అన్నారు అనుకోండి, అది కాంప్లిమెంట్. అంటే మీరు మంచి వైఫ్, నాకు హస్బెండ్ అవుతారని కాదు, నేను వాళ్ళకి వైఫ్ అవుతానని కాదు. సో ఇట్స్ నాట్ లైక్ దట్. నాకు ఒక ఎల్డర్లీ పర్సనే 45 years old 50 years old ఆయన వచ్చి, అమ్మ నువ్వు చాలా చక్కగా చాలా బాగున్నావు, యు ఆర్ ఏ పర్ఫెక్ట్ హౌస్ వైఫ్ మెటీరియల్, డజంట్ మీన్ హీ వాంట్స్ టు మ్యారీ మీ, డస్ మీన్స్ దట్ నాకు ఒక కాంప్లిమెంట్ ఇచ్చాను, నేను అలానే నీకు ఒక కాంప్లిమెంట్ ఇచ్చాను. బట్ ఎగ్జాక్ట్లీ ఓన్లీ వర్డ్స్ పిక్ చేసుకొని నేను తర్వాత చెప్పిన లైన్ అంతా మిస్ చేశారు. అదే జరిగింది బేసికల్గా. నేను 1 hour ఎపిసోడ్ని చూసి జడ్జ్ చేయడం కరెక్టా, 24/7 చూసి జడ్జ్ చేయడం కరెక్టా? మీకు ఒకటే చెప్తాను, లోపల ఎక్స్పీరియన్స్ చేసేది వేరు, 24/7 చూసి ఎపిసోడ్ చూసినా కూడా చూసేది వేరు. అప్పుడు మరి మీరు 24/7 ఉన్నప్పుడు ఆ టైంలో నిఖిల్ మిక్స్డ్ ఎమోషన్స్ ఇస్తున్నాడు, అది ఎప్పుడు అనిపించలేదా మీ విషయంలో కానీ, సోనియా విషయంలో కానీ, యష్మి విషయంలో కానీ? యష్మి విషయంలో అనిపించింది. తెలుస్తుంది ఎందుకంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మనకు అర్థం కాదు, ఎందుకంటే దట్ వీ డోంట్ నో. 2-3 సార్లు జరిగితేనే కదా అర్థమవుతుంది. సో మిక్స్డ్ ఎమోషన్స్ అని నా దగ్గర ఎలా అర్థమైందంటే, నేను లోపల ఉన్నప్పుడు దట్ వాజ్ మీ ఓన్లీ. నేను యష్మిని పిలిచి అడిగాను, మీరు చూస్తుంటే ప్రోమోలో యష్మి నేను ఫ్లర్ట్ చేస్తున్నాడా అని కూడా అడిగాను. సో కాదు అన్నప్పుడు అది నాకు ఓకే, ఈ ఎమోషన్కి మీనింగ్ ఏంటని అందుకే అడిగా. కాదు అన్నప్పుడు నేను కట్ చేశాక తను కూడా ఏం నన్ను డిస్టర్బ్ చేయలేదు. అండ్ సోనియా విషయంకి వస్తే, సోనియా విషయంలో మాకు చెప్పింది వరకు ఏంటంటే, సోనియాతో బాగుండేవాడు అండ్ వెరీ గుడ్, వెరీ నైస్, హీస్ వెరీ స్వీట్ విత్ హర్. బట్ మా దగ్గరికి వచ్చి అంత పాజిటివ్గా ఏం చెప్పకపోతుండే. హీఈస్ లైక్ అబ్బా, అదే మీరు చూసారు కూడా రెడ్ ఎగ్ గురించి అని అన్నాడు. అదే తనకే డైరెక్ట్గా చెప్తే అయిపోయేది కదా, తను కూడా పాజిటివ్గానే ఉండేది కదా. ఇప్పుడు తన గురించి వెనక చెప్పడం వల్ల తను నెగిటివ్ అవుతుంది కదా. మరి అక్కడ మీకు తెలిసింది కదా, అప్పుడే నామినేట్ చేయొచ్చు కదా. నాకు బయటకు వచ్చాక తెలుసు కదా, రెడ్ ఎగ్ గురించి నాకెలా తెలుసు, సోనియా ఫస్ట్ వెళ్ళిపోయింది. సో బయటకు వచ్చాక సోనియా బస్ చూస్తే నాకు తెలిసిన వీడియో టెలికాస్ట్ చేశారని. అండ్ రెడ్ ఎగ్ గురించి నాకు చెప్పలేదు, అబ్బాయి నాకు చెప్పారు. సో నాకేం చెప్పలేదు. సో నాకేం తెలిసిన, ఓహో తను వెనక్కి ఇలా చెప్పడం ఎందుకు, ముందే చెప్పుంటే సోనియా కూడా నార్మల్గా ఉండేది కదా, పాజిటివ్గా ఉండేది కదా, ఎందుకు ఇదంతా అన్నట్టు అనిపించింది. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. అండ్ నేనేంటంటే సేమ్ అలానే యష్మి కూడా, అండ్ యష్మి కూడా అన్నారు కూడా, ద రీజన్ యూ నామినేటెడ్ సోనియా వెళ్ళే ముందు, సోనియా వెళ్ళే వారం యష్మి నామినేట్ చేసింది నువ్వు, అదే యష్మికి కూడా పడుతుంది, నువ్వు ఏదైతే సోనియా నామినేట్ చేస్తావు అదే నువ్వు సేమ్ అదే చేస్తున్నావు అని అంటున్నారు కదా. సో అలా రాకూడదు అని యష్మికి నేను చెప్పడం జరిగింది. బట్ అది ఏదో వెళ్ళిపోయింది, అది సెకండరీ. సో మీ విషయానికి వచ్చేస్తే స్ట్రాంగ్ కంటెస్టెంట్, బాగా ఆడుతున్నారు, పాయింట్స్ బాగా పెడుతున్నారు, ఎక్కడ ఫ్లిప్ అవ్వట్లేదు. ఇంత మంచి క్వాలిటీస్ ఉండి సాటర్డే ఎపిసోడ్ నాగార్జున గారు బాగా ఆడావమ్మా అని చెప్పిన తర్వాత కూడా ఎలిమినేట్ అవ్వాల్సిన ఇది ఎందుకు వచ్చింది? ఓట్స్ అని ఏదైనా మిస్టేక్ ఆ వీక్లో ప్లాన్ అందరికీ ఆడటానికి ఛాన్స్లు ఇవ్వడం వల్ల? అది బేసిక్గా నేను అయింది వెరీ రాంగ్ వీక్. ఎందుకంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని అప్పుడే వచ్చింది ఫస్ట్, కొత్తగా వైల్డ్ కార్డ్స్ని ఆపడానికి. అప్పుడు ఏమైందంటే టాస్క్లు ఒక్కరినే ఆడిపించాలి. అండ్ ఆ ముందు వారం ఏం జరిగిందంటే, నేను చీఫ్ అయినప్పుడు మొత్తం అందరు నా సైడ్ రావాలనుకున్నారు, ఎవరు నిఖిల్ సైడ్ వెళ్ళట్లే. మీరు చూసే ఉంటారు అటు ఎపిసోడ్, నో వన్స్ గోయింగ్ దట్ వే, అందరు ఇటే రావాలనుకుంటున్నారు. వీళ్ళేంటి ఇంత ట్రస్ట్ పెట్టారు నా మీద, నేనేం చేస్తా ఇప్పుడు అనుకున్నా. పోనీ ఎగ్స్ టాస్కో లేకపోతే ఇప్పుడు రోబో టాస్క్ ఇలాంటి టాస్క్లు అయితే అందరం ఆడుకునే వాళ్ళం హ్యాపీగా. నేను ఇప్పుడు ఏం చేయాలి అక్కడ నిల్చున్నప్పుడు, మా క్లాన్లో ఎస్పెషలీ నైనిక, నేను, ప్రేరణ, నబీల్, మణికంఠ, ఆదిత్యన్న, విష్ణు. అంటే ఆదిత్యన్న, మళ్ళీ ఆదిత్యన్న ఒకసారి ఆడిపించినందుకు నేను ఆడదామంటే మళ్ళీ మణికంఠ వచ్చేసాడు నా సైడ్. కానీ అందరూ ఆడారు, నేను తప్ప. అందరికి అవకాశం ఇచ్చాను నేను తప్ప. బట్ అగైన్ నేను వచ్చే ముందు వారం జరిగిన హోటల్ టాస్క్లో నేను నాకు ఇచ్చిన దాంట్లో 100% చేశాను. అది ఎంతవరకు టెలికాస్ట్ అయిందో కూడా నాకు తెలియదు. 1 hour ఎపిసోడ్లు ఎక్కువ లేదు, బట్ 24/7 చాలామంది చాలా కష్టపడ్డారని చెప్పారు. సో అది కూడా నేను చూడలేను 24/7 లైవ్, బికాజ్ ఐ హెవ్ కమ్ అవుట్. సో ఆడాను అది మనకి. అండ్ నాకు చెప్పడం వరకు ఏంటంటే, నాకు ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ లేదు అని, పిఆర్ లేదు అని, ఇలా చాలా చెప్పారు. దీనివల్ల వచ్చేసారు మీరు అని. ఐ డోంట్ నో అది ఎంత, బయటకు వచ్చాక అంత ఆలోచిస్తే మనకే హెడేక్ వస్తుంది అని చెప్పి దాని గురించి ఆలోచించలేదు. మనం ఆడకుండా వేరే వాళ్ళు ఛాన్స్ ఇవ్వడం ఆ వీక్ అంతా అది పోయింది. నెక్స్ట్ హోటల్ టాస్క్లో ఎంటర్టైన్మెంట్ ఎక్కువ కనిపించారు, మిగతా వాళ్ళందరూ ఎక్కువ కనిపించారు. నేను ఎంటర్టైన్ చేశాను, ఎగ్జాక్ట్లీ దట్ ఇస్ ద ప్రాబ్లం. నేను ఎంటర్టైన్ చేశాను ఆల్మోస్ట్ ఒక 5-6 times 7 times డాన్స్ చేశాను అవినాష్ వాళ్ళ ముందు. దిస్ క్వశ్చన్ నేను అందుకే బయటకు వచ్చాక మణికంఠను కూడా అడిగా. మీరు చూస్తే స్టార్ ఇవ్వడం కూడా
ఫస్ట్ యష్మికి వేసి సెకండ్ స్టార్ నాకే వచ్చింది. ఇంకెవరికి వాళ్ళు స్టార్స్ ఇవ్వాలనుకోలే పర్ఫార్మెన్స్ బేసిస్ మీద. ఓన్లీ యష్మికి నాకు మణికంఠకే వాళ్ళు ఇచ్చింది పర్ఫార్మెన్స్ బేసిస్ మీద. మిగతా వాళ్ళు జస్ట్ అందరూ ఒక్కొక్కరికి ఇవ్వాలి స్టార్ అని చెప్పి ఇచ్చారు. టాస్క్ కూడా తర్వాత జరిగితే ఆల్మోస్ట్ లెగ్స్ ఆ టాస్క్ జరిగినప్పుడు కూడా ఆల్మోస్ట్ లాస్ట్ వరకు వచ్చింది కూడా నేనే. బట్ అగైన్ అదే ఆ ఎంటర్టైన్మెంట్ మేబీ ల్యాప్స్ అయిందేమో ఎక్కడైనా, అందుకే రాలేదేమో టెలికాస్ట్ అయిందో నాకు తెలియదు కానీ బట్ ఐ డెడ్ గివ్ మై 100%. ఇంకా ఎట్లా అంటే ఫీవర్ కూడా వచ్చింది, అంత ఆడాను నేను ఆ వీక్. అవినాష్ కూడా అన్నాడు యూ ప్లేడ్ వెరీ వెల్ ఆ టాస్క్ అని చెప్పి. సో సీత కంటే డిజర్వింగ్ కంటెస్టెంట్స్ ఇంకా హౌస్లో ఉన్నారా? నాకు తెలీదు ఆ విషయం, నేను ఆడియన్స్ మీద వదిలేశాను. ఎందుకంటే వాళ్ళు డిసైడ్ చేయాలి ఎవరు డిజర్వింగ్ అన్డిజర్వింగ్ అని, నాట్ మీ. ఫర్ మీ నేను ఏం చెప్తే నేను అందరికంటే నేను విన్నర్ డిజర్వింగ్ అని నేను అంట. అంటే ఎలిమినేట్ అయిన టైంకి చాలా కమెంట్స్ చూస్తే ఆ కమెంట్స్లో విష్ణుప్రియ అన్డిజర్వింగ్, సీతను ఎందుకు బయటికి పంపించారనే పాయింట్ వస్తే వాళ్ళ ఆడియన్స్ అలా చెప్తుంటే సీత మాత్రం విష్ణుప్రియ డిజర్వింగ్, విష్ణుప్రియ చాలా బాగా ఆడుతుంది అని చెప్పేసి మీరే అట్లా చెప్తుంటే ఇంకా ఆడియన్స్ నాకంటే బేసిక్గా ఏమవుద్దంటే నేను గేమ్లో ఉన్నప్పుడు విష్ణుప్రియకి నాకు కాంపిటీషన్ ఉన్నప్పుడు మాత్రం ఐ విల్ సే ఐఎమ్ డిజర్వింగ్. నేను విష్ణు లోపల ఉంటే, నేను బయటకు వచ్చిన తర్వాత హౌ విల్ ఐ కంపేర్ హర్ విత్ మీ? నేను బయటకు వచ్చేసాను, దెర్ ఇస్ నో వే. ఇప్పుడు షీఈ్ మై ఫ్రెండ్ అండ్ ఐ నో హర్ ఇన్ అండ్ అవుట్. లోపల ఉన్నప్పుడు షీఈ్ వెరీ జెన్యూన్. అంటే తను ఇప్పుడు చాలా మాటలు వస్తాయి, మనసులో దాచుకోవచ్చు చెప్పాలంటే. లోపల చాలామంది దాచుకుంటారు చాలా విషయాలు, బట్ విష్ణు అసలు దాచుకోదు. నేను ఇంతే, నేను ఇదే అని చూపిస్తుంది. అది చాలామందికి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. బట్ నేను బయటకు వచ్చిన తర్వాత నేను సపోర్ట్ చేయాలనుకుంటే నేను రియల్గా ఉన్న వాళ్ళని సపోర్ట్ చేద్దామని అనుకున్నా. నా ఇన్స్టింక్ట్స్కి ఎవరు రియల్ అనిపిస్తే వాళ్ళని. దాన్ని నాకు విష్ణు నబీల్ అనిపించారు రియల్గా ఉన్నారని, వాళ్ళిద్దరిని సపోర్ట్ చేస్తాను. నాతో కంపేర్ చేసుకొని అన్డిజర్వింగ్ అంటే అది ఆడియన్స్ చెప్పొచ్చు, మేక్ సెన్స్. నేను ఎలా చెప్తాను కాంపిటీషన్లో లేని నేను బయటకు వచ్చాను. ఇప్పుడు నేను ఆ మాట ఎందుకు అంటాను? వై విల్ ఐ గర్ల్స్ ఫ్రెండ్షిప్ వల్ల బయటకు వచ్చాను. సపోర్ట్ చేస్తున్నారు విష్ణుప్రియకి. పవర్ పఫ్ గర్ల్స్ అనేది నేను అసలు పేరే పెట్టలేదు, వాళ్ళిద్దరితో నా బాండ్ బాగుంది. అసలు ఏంటి మీ ముగ్గురు ఫ్రెండ్షిప్ నిజంగా జెన్యూనా? యా యాక్చువల్లీ ఏమైందంటే మేము ముగ్గురం స్టార్టింగ్ ఒకటే క్లాన్లోకి వెళ్ళిపోయాం. అప్పుడు వీ స్టార్టెడ్ టాకింగ్ అండ్ మేము వైబ్ అవ్వడం బాగా స్టార్ట్ అయింది. సో నాకు చుట్కీతో సపరేట్, నైనికాతో సపరేట్ రిలేషన్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, విష్ణుతో సపరేట్ ఫ్రెండ్షిప్ ఉంది. మేము ముగ్గురం కూర్చున్నప్పుడు మేము బయట విషయాలు మాట్లాడుకున్నప్పుడు కూడా మేము చాలా బాగా సింక్ అయ్యేవాళ్ళం అనమాట. సో దానివల్ల మేము ఫ్రెండ్ అయ్యాం అండ్ వీఆర్ జెన్యున్లీ ఫ్రెండ్స్. నాకు నైనిక కూడా చాలా ఇష్టం, విష్ణు కూడా అంతే ఇష్టం. బట్ ఎందుకు మీరే నామినేట్ చేసుకుంటారు? ఎలిమినేట్ అయితే మీరే బాధపడుకుంటారు. నామినేట్ చేయాలని ఫిక్స్ అయ్యాం మేము. అంటే అందరూ లోపల ఉన్నప్పుడు లక్కీలీ నేను విష్ణు నైనిక కూర్చొని మాట్లాడుకున్నప్పుడు, ఫ్రెండ్స్ అయిన తర్వాత నేను చీఫ్ అయినప్పుడు కూడా వాళ్ళ ముగ్గురితోనే కూర్చొని మాట్లాడా. అమ్మ ఏదన్నా ఉంటే, ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఇప్పుడు అందరూ ఈక్వలే, మీరు కూడా నా క్లాన్లో వచ్చారు, బట్ యు ఆర్ ఈక్వలెంట్ టు ప్రేరణ, నబీల్ అండ్ ఆల్. మీకు వాళ్ళకి ఎంత ఆపర్చునిటీ ఇచ్చాను, నాకెందుకు యాజ్ అ ఫ్రెండ్ ఎక్కువ ఇవ్వలేదని అడగొద్దండి. నేను యాజ్ అ చీఫ్గా అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తాను వాళ్ళకే చెప్పాను. అండ్ మేము గేమ్ ఆడకముందు కూడా ఇప్పుడు పాయింట్స్ లేని వాళ్ళు నామినేట్ చేయడం కంటే మీ దగ్గర నాకు పాయింట్ నేను నామినేట్ చేస్తానని చెప్పి మేము అందరం అనుకున్నాం. నేను రాకపోతే ఆ వీక్ వైల్డ్ కార్డ్స్ నామినేషన్ లేకపోతే విష్ణుస్ నామినేషన్ వాజ్ మీ. షీ కేమ్ అండ్ టోల్డ్ మీ. సో మేము ఫిక్స్ అయిపోయాం ముందే, ఇది గేమ్ షో కదా, ఫ్రెండ్షిప్కి గేమ్ షోకి అసలు సంబంధమే లేదు. వాళ్ళు ఏమంటారు, ఫ్రెండ్షిప్ అన్నది వేరు, గేమ్ అన్నది వేరు. అఫ్కోర్స్ మేము వాళ్ళ లోలో ఉంటే సపోర్ట్ చేస్తాం, బట్ మేము ముగ్గురం ఆడుకున్నది ఏంటంటే నీలో నాకు పాయింట్ అనిపించి, అంటే అందరిలో పాయింట్స్ నీలో ఎక్కువ ఉంటే విష్ణు నాకు చెప్పింది నేను నామినేట్ చేస్తాను అంటే, సరే విష్ణు నాకు కూడా నీలో పాయింట్స్ కనిపిస్తే నేను నామినేట్ చేస్తాను అని చెప్పిన. సో అదేవిధంగా అండ్ మేము వచ్చేసరికి ఎంతమంది ఉన్నాం, 8 మెంబర్స్ ఉన్నాం. 8 మెంబర్స్లో ఇప్పుడు 8 మెంబర్స్ ఉన్నారు యాక్చువల్లీ ఫినాలే వరకు. మాకు ఆల్రెడీ అప్పుడే 8 మెంబర్స్ ఉండే, లాస్ట్ వారంలో వరకు ఉన్నట్టు 8 మెంబర్స్. దాంట్లో రీజన్స్ ఎత్తుక్కొని నామినేట్ చేయాలంటే ఎవరి దగ్గర ఉంటే వాళ్ళని చేయాల్సిందే. ఫ్రెండ్నే చేస్తానన్నది అస్సలు అనలేము, చాలా జరిగింది. సో వీక్లీ ఒక కామన్ థింగ్ ఏంటంటే నాగార్జున గారు ఎవ్రీ వీక్ రావడం ఒకటి, నేను ఏడవడం ఒకటి. బేసిక్గా నాకు అది పెద్ద లోపల ఉన్నప్పుడు అనిపించలే, ఎందుకంటే నా లక్కో అన్లక్కో నా క్లోజ్ అయ్యే వాళ్ళు ఫస్ట్ వారాలంతా వెళ్ళిపోయారు. తర్వాత చూస్తే విష్ణు నబీల్ తప్ప అంత కనెక్ట్ ఎవరితో నేను అవ్వలేదు. సో అందరూ నాకు కనెక్ట్ అయిన వాళ్ళే దెబ్బ వెళ్ళిపోయారు. అది స్ట్రాటజీ కాదు, ఏమీ కాదు. అలా అంటే సోనియా వెళ్ళినప్పుడు ఏడవాలి కదా నేను. కానీ అబ్బాయి చెప్పింది అది బాండింగ్ తెరవటం కాదు, రేపొద్దున నేను ఎలిమినేట్ అయితే ఎలా అని ఆ బాధతో తను ఏడుస్తుంది. అలా ఎలా అనుకుంటా, అన్న ఏదో ఫన్నీగానే ఉంటారు ఆ మాట. నేను అన్న కూడా చెప్పారంట కదా హౌస్లో. లేదు, నేను చెప్పలేదు అసలు ఆ మాట. నన్ను అడిగా, నేను ఎప్పుడు చెప్పానన్నా ఇది, నన్ను బస్సులో అడిగారు ఈ క్వశ్చన్ అంటే, లేదురా ముందు వెనకున్నది కట్ అయిపోయింది బస్సులో, ఓన్లీ అదేదో ఆ ఒక్క పార్టే వచ్చింది,
బట్ అలా అయితే నేను అసలు ఎలిమినేట్ అవుతానని అనుకోలేదండి నేను ఫినాలే వరకు. ఇంపాసిబుల్ ఆ మాట అనడం కూడా. నేను అన్న కూడా అడిగా, లేదురా నువ్వేం చెప్పలే అన్నారు. సో ఐ డోంట్ నో అది ఎక్కడి నుంచి వచ్చిందో, బట్ ఏదో అన్న ఫన్నీగా అని ఉంటారు, తను ఉంటుందన్న థాట్లో ఏడ్చిందేమో అని. బట్ నాకు కనెక్ట్ అయినప్పుడే వెళ్ళిపోతున్నారు. అండ్ నేను యాజ్ ఎ పర్సన్ వెరీ ఎమోషనల్. అండ్ ఆ ప్రక్రియ చాలా ఇలా లాగేస్తూ ఉంటుంది ఆ మ్యూజిక్, ఆ సౌండ్స్కి. అబ్బా ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు వెళ్తారు అన్న. అబ్బాయి అన్న పృథ్వీ అన్నప్పుడు అబ్బాయి అన్న నాకు క్లోజ్, అబ్బాయి అని వెళ్ళిపోయాడు. బేబక్క మళ్ళీ మనకంట్లో బేబక్క క్లోజ్, బేబక్క వెళ్ళిపోయింది. అండ్ శేఖర్ అన్న నాకు చాలా క్లోజ్. ఐ యూస్ టు కాల్ హిమ్ లైక్, అంటే బయటకు వచ్చాక వాళ్ళు ఏమంటున్నారంటే మీరు అంత క్లోజ్ ఉన్నట్టు మాకు చూపించలేదు అని అంటున్నారు. టెలికాస్ట్ ఎందుకు అవుతుంది? మేము ఇప్పుడు నార్మల్గా సోది కన్వర్జేషన్స్ చేసుకుంటే టెలికాస్ట్ అవ్వదు. అఫ్కోర్స్ ఇప్పుడు లైవ్ అయినా కూడా ఇక్కడ నేను మాట్లాడుకుంటున్నా, అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటుంటే అది టెలికాస్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు కదా. సో ఆ బాండ్ వల్లనే బాధ అనిపించింది. అండ్ నేను ఏంటంటే అది వెంట అవుట్ చేశాను అనుకోండి, నెక్స్ట్ డే చాలా యాక్టివ్గా ఉంటాను అనమాట ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం కంటే. సో అది వెంట అవుట్ చేసేసాను నేను. సో దట్ ఈస్ మై స్ట్రెంగ్త్. అది బేసిక్గా ఏంటంటే నాకు ఏదైనా అనిపిస్తే నేను అప్పుడే చెప్పేసి వెంట అవుట్ చేసేసి నెక్స్ట్ డే నార్మల్ అయిపోతాను. సో అది దట్స్ వై ఐ క్రైడ్ అగైన్. అది దానివల్ల నాకు ఏమన్నా అడ్వాంటేజ్ అయ్యిందంటే నాకు నెగిటివే అయింది, అది అడ్వాంటేజ్ ఏం అవ్వలే. సో కానీ కంట్రోల్ చేసుకోలేను టీయర్స్. కొంతమంది కంట్రోల్ చేసుకోలేను, నేను అలాంటి సినిమాలు చూసి ఏడుస్తూ ఉంటాను. నేను ఏం కంట్రోల్ చేసుకుంటాను ఇంకా ఏడుపుని. కానీ అన్ఎక్స్పెక్టెడ్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సీత అనే పర్సన్ లోపలికి వెళ్ళి అన్ని వారాలు ఉంటుంది అని చెప్పి. బయట చేసిన క్యారెక్టర్స్, అంతకుముందు చేసిన షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇవి కానీ అవి చూసిన తర్వాత ఈ పర్సన్ ఒక 2 వీక్స్లో వచ్చేస్తలే, 3 వీక్స్లో వచ్చేస్తారు. కంప్లీట్ ఆ స్క్రీన్ మీద కనిపించే సీతకి బయట కనిపించే సీతకి కాంట్రాస్ట్గా ఉంది. ఎలా అనిపిస్తుంది? జనాలు ఇంత ఇష్టపడి ఇప్పుడు ఆ టైంలో అన్న తిట్టి ఇట్స్ వెరీ నైస్. అంటే నేను వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్, ఎవరైనా మీకు తెలియదు ఏం లేదు, స్క్రీన్ మీద మనకి డైరెక్టర్ ఇస్తారు స్క్రిప్ట్, క్యారెక్టర్ ఎందుకు చేశారు అని అంటే నేనేమన్నా పెద్ద ఆర్టిస్టు చాలా సినిమాలు చేసిన దాన్ని అయితే నేను ఈ క్యారెక్టర్ చేయను అని డిసైడ్ చేస్తాను. నాకు వచ్చిందే ఆల్మోస్ట్ మూవీస్ ఏమీ లేవు, లాక్డౌన్, కరోనా టైంలో ఏం చేయాలి, ఇంకా సినిమాలు కూడా రావట్లేదు, యూట్యూబ్ వదిలేసాను అప్పటికి, ఫినాన్షియలీ డౌన్. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ జాబ్ చేసుకుందాము అనుకున్న టైంలో వచ్చింది నాకు బేబీ మూవీ. అది కూడా ఆ ప్రొడక్షన్ కానీ ఆ సినిమా స్టోరీ కానీ అవన్నీ వింటే ఎవ్వరు చేయరు నా క్యారెక్టర్. ఎనీ గర్ల్ ఆర్ ఎనీ స్ట్రగ్లింగ్ యాక్టర్ ఐల్సే ఎవరైనా చేయరా మీరు చెప్పండి? చేస్తారు. ఆ క్యారెక్టర్ నా పర్సనల్ క్యారెక్టర్గా ఎలా అనుకుంటాను? నేను రాసాను ఆ స్క్రిప్ట్, నేను రాసింది కాదు, నేను జస్ట్ నాకు ఇచ్చిన డైలాగ్స్ చదువుకొని దాన్ని బట్టి ఎక్స్ప్రెషన్స్ మా డైరెక్టర్ చెప్తే చూసుకొని 2-3 సార్లు చేశాను. అండ్ అదే దట్ ఈస్ రియల్ లైఫ్లో ఉంటారు అలాంటి వాళ్ళు. బట్ నేను చేసింది ఒక క్యారెక్టర్ మాత్రమే, నేను రియల్ లైఫ్లో అది కాదు అని ఎన్నిసార్లు మనం చెప్పకూడదులే. మనకు ఒక సిచ్యువేషన్ వస్తుంది, ఆ రోజు అదే చెప్తుంది అని నేను ఎప్పుడు చాలా లైట్ తీసుకున్నాను. అప్పుడు కూడా అది నేను చాలా పాజిటివ్గా తీసుకున్నాను. నా క్యారెక్టర్ చాలా బాగా వెళ్ళింది, ఇదే కావాలి, సక్సెస్ అనుకున్నా. సో అందుకే బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు వన్ ఆఫ్ ద రీజన్స్ ఇది ఉండే, మెయిన్ రీజన్స్ కూడా ఉండే. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్, ఓకే జనాలకి ఇది కూడా ఒకటి తెలుస్తుంది, నేనే కాదు ఏ యాక్టర్ అయినా నెగిటివ్ క్యారెక్టర్ చేస్తే వాళ్ళు నెగిటివ్ అనే కాదు రియల్ లైఫ్లో. ఐ హ్యావ్ ఎ వెరీ పాజిటివ్ అప్రోచ్ టువర్డ్స్ లైఫ్, క్యారెక్టర్ నెగిటివ్ అంతే. అండ్ ఇంకా 7 Arts కూడా అలానే వెళ్ళింది. బట్ ఐ డోంట్ రిగ్రెట్ ఎనీ ఆఫ్ మై చాయిసెస్. ఐ డిడ్ వాట్ ఐ హ్యాడ్ టు సస్టైన్ ఇన్ ద ఇండస్ట్రీ ఇన్ ఎ వెరీ అంటే మంచిగా వెళ్ళాలి ఇండస్ట్రీలో, అంటే ఉండాలి ఇండస్ట్రీలో అన్న థాట్లోనే చేసింది తప్పితే ఇంకేమి. సో ఇట్స్ ఓకే, నౌ దేవ్ అండర్స్టూడ్ మీ కదా, అదే చాలా మంచిగా అనిపిస్తుంది. వెరీ నైస్, అంటే ఆడియన్స్ దాన్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారు కాబట్టి. ఎలా వస్తుంది రెస్పాన్స్? ఇన్స్టాగ్రామ్ కమెంట్స్ కానీ బయట క్రౌడ్ దగ్గర నుంచి వెరీ నైస్. యాక్చువల్లీ అయితే ఫ్యామిలీ క్రౌడ్, ఎస్పెషలీ ఆంటీస్ వాళ్ళు కానీ, అబ్బా అసలు వన్ ఆంటీ రీసెంట్గా మూవీకి వెళ్తే వచ్చి షీ సెడ్ యూ ప్లేడ్ వెరీ క్లాసీలీ, ఐ హ్యావ్ సీన్ నో వన్ సీన్ ప్లేయింగ్ ఇంత క్లాసీగా. అంటే థ్యాంక్ యూ అండి అని చెప్పి. అలా నాకు ఇంతవరకు ఆంటీస్ దగ్గర నుంచి ఇలాంటి కాంప్లిమెంట్స్ రాలేదు, ఫ్యామిలీ క్రౌడ్ నుంచి రాలేదు. ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అండ్ పీపుల్ కూడా చాలామంది అన్నారు యు ఆర్ నాట్ వాట్ స్క్రీన్ మీద చూపించింది కాదు అని. అఫ్కోర్స్ కాదు, అది నాకు తెలుసు. అండ్ అది కన్వే అయింది ప్రాపర్గా, అది నేను హ్యాపీ దానికి. సో మరి ఈ బూతులు, ఈ స్మోకింగ్ ఇదంతా బయట వీడియోస్ వరకే. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ నేను అసలు రియల్ లైఫ్లో నేను మాట్లాడను బూతులు కానీ. ఐ డోంట్ హ్యావ్ హ్యాబిట్ ఆఫ్ స్మోకింగ్, దట్స్ బికాజ్ ఐ హ్యావ్ మైగ్రేన్, ఇంకే రీజనే కాదు. మైగ్రేన్ నాకు, అండ్ ఆ స్మెల్ నాకు ఫస్ట్ నుంచి ఎవరైనా స్మోక్ చేస్తే స్మెల్ పడదు. అందుకనే నేను చేయను. అండ్ ఇవన్నీ సినిమాలో చెయ్యాలి, అదే నా క్యారెక్టర్ డిమాండ్ చేసింది, నేను చేయాల్సిందే, చేసా అంతే, ఇంకే దాని మించి ఏం లేదు.
బయట చాలా సాత్వికంగా చాలా హ్యాపీగా. కానీ హౌస్లో ఎవరో లేడీ స్మోకింగ్ చేసి ఇదే క్వశ్చన్ అమ్మా, ఎక్కడ చూసిన ఇదే క్వశ్చన్. పేరు నేను చెప్పకూడదు. మెన్ కూడా స్మోక్ చేస్తారు, దాని గురించి అడగరు ఎందుకు, ఓన్లీ ఫీమేల్ గురించి అడుగుతూ ఉంటారు అందరూ. అంటే అది కొంచెం ఇంట్రెస్టింగ్. అదే అదే ఎగ్జాక్ట్లీ ఇదే. చాలా మంది తాగుతున్నారు బయట చూడట్లేదా, కానీ ఏంటంటే నాకు బేసిక్గా మాకు ఇక్కడికి వచ్చే ముందు చెప్పింది ఏంటంటే స్మోకింగ్ జోన్ మీద కెమెరాస్ పాయింట్ చెయ్యము అని చెప్పారు. సో దాని అర్థం ఏంటంటే టెలికాస్ట్ చేయాలనుకోవట్లేదు మేకర్స్, ఎందుకంటే వాట్ ఎవర్ ద రీజన్ ఏంటంటే అది ఫ్యామిలీ ఆడియన్స్ కదా చూస్తుంది, సో ఇట్స్ నాట్ అప్రోప్రియేట్ అని వాళ్ళు టెలికాస్ట్ చేయట్లేదు. క్లియర్ రూల్ ఉంటుంది. క్లియర్ రూల్ ఏంటంటే మీరు సింగిల్గా వెళ్ళి స్మోక్ చేసుకుంటే మేము టెలికాస్ట్ చేయము, మీరు గ్రూప్గా అక్కడ డిస్కషన్ పెడితే మాత్రం టెలికాస్ట్ అవుతుంది. అండ్ గ్రూప్గా అక్కడికి వెళ్ళొద్దు అని కూడా చాలాసార్లు నోటీసులు వచ్చాయి. సో సింగిల్గానే వెళ్తారు వాళ్ళు. సో లేదు కాబట్టి, అండ్ అది పెద్ద ఇష్యూ లాగా ఎందుకు వస్తుందో తెలియదు. ఇంకెన్ని ఇంటర్వ్యూస్లో ఆన్సర్ చేశాను నేను నేమ్ చెప్పను, ఎందుకనంటే వాళ్ళ పర్సన్ అది వాళ్ళు చెప్పాలనుకుంటే వాళ్ళే చెప్తారు. నేను జస్ట్ అక్కడ నేను చూడలేదు కూడా బేసికల్గా చాలా వరకు. ఎందుకు ఇంత వస్తుంది, ఇంత చెప్పినంత అయితే ఏమీ లేదా అక్కడ జరిగేది, కానీ జనాలకి ఏదో వినాలి అని ఉంది. బట్ కానీ హౌస్లో 5 years రిలేషన్షిప్, 9 years, దాని తర్వాత మళ్ళీ ఒక 3 years దాని నుంచి బయటికి రావడానికి 1 year అయింది బ్రేక్, 1.5 year ఆల్మోస్ట్. మీ మదర్ నాకు చెప్పనట్టుగా అట్లా కొంత చెప్పారు నాకు. మమ్మీకి అంత తెలియదులేండి బేసిక్గా. మీ మదర్ చెప్పింది ఏంటంటే నాకు సిచ్యువేషన్ చెప్పకుండా తర్వాత బాధపడిన ఇన్సిడెంట్స్ బయటికి రాకపోవడము. మీకు తెలియదు లేదు, మనం పేరెంట్స్కి చెప్తామా ఎక్కువ, మనం చెప్పే టైప్. వీఆర్ ఫ్రమ్ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. పేరెంట్స్ దగ్గర ఎంతవరకు చెప్పాలో అంతవరకు షీ నోస్ ఎవరో ఉన్నారు అని తెలుసు, కానీ పెళ్ళి అని ఫిక్స్ అయినప్పుడు డాడీకి మమ్మీకి చెప్పడం జరిగింది. ఇట్లా ఎక్కువ సీరియస్ అని అది తెలియదు వాళ్ళకి. ఓకే పెళ్ళి అని. మా అమ్మకు డౌట్ ఉండింది, ఫ్రెండ్ అంటున్నావు తనతోనే ఉంటున్నావు అని, కానీ చెప్పలేదు. ఇంకా పెళ్ళి వరకు వచ్చాక చెప్పాలి కదా, ఇంకా తప్పదు. అప్పుడు మా మమ్మీ డాడీకి చెప్పాక తను పెళ్ళి అని ఫిక్స్ అయ్యి, అంటే మా ఇంట్లో ఫిక్స్ అయిన తర్వాత తను వద్దన్నాడు అనమాట. సో అది మా మమ్మీకి కూడా ఎఫెక్ట్ అయింది, నాకు ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే అఫ్కోర్స్ ఆ థాట్ ప్రాసెస్కి వెళ్ళిపోయిన తర్వాత అది బయటికి రావడం కష్టం. రిలేషన్షిప్స్ వేరు, పెళ్ళి వేరు కదా. సో 5 years ఉన్నాక ఇంకా కష్టం, మరీ కష్టం. అదే 5 years ఎలా ఉన్నారనేది నా డౌట్. ఇప్పుడున్న జనరేషన్లో ఈ రోజు లవ్ ఒకటి 1 month తర్వాత బ్రేకప్, తర్వాత మళ్ళీ ఇమీడియట్గా దాని నుంచి బయటకు వచ్చేస్తాను. నేను అస్సలు ఆ టైపే కాదు. ఫస్టే మాట్లాడుతున్నప్పుడే నన్ను పెళ్ళి చేసుకుంటా అంటే చెప్పు ఐ లవ్ యూ, లేకపోతే చెప్పకంటా నేను. నా వల్ల కాదు, అంటే నేను చాలా ఎమోషనల్ కనెక్ట్ అయ్యి, నేను ఎమోషనల్ పర్సన్ కదా, అంత ప్రాక్టికల్గా ఉండలేను నేను. అంటే నేను లైఫ్ మీద ప్రాక్టికల్ అప్రోచ్ ఉంటుంది, కానీ రిలేషన్షిప్ దిస్ ఇస్ మై వీక్నెస్. ఫస్ట్ రిలేషన్ లేదు అంటే రిలేషన్ నన్ను అనను ముందు, బట్ క్రషెస్ ఉండే, అంటే ఇష్టం ఉండే, ఎవరు ఇట్లా ఇష్టం ఉంది అని. బట్ యాజ్ లవ్ అని నాకు పెళ్లి చేసుకోవాలి అని అనిపించింది అయితే తనే. బట్ తను ఫస్ట్ కనిపించి నాతో మాట్లాడినప్పుడు కూడా, వచ్చి అడిగినప్పుడు కూడా ఇష్టం అయ్యంటే పెళ్లి చేసుకుంటా అంటే చెప్పు, లేదంటే వద్దు అని చెప్పా. నా దృష్టిలో అదే రిలేషన్షిప్ అంటే. నా థాట్ ప్రాసెస్ నా బుర్రకి అంతే అర్థమవుతుంది. ఈ రిలేషన్షిప్సే నా వీక్నెస్ బేసికల్గా. ఆ బుర్ర నత్తి బుర్ర అంటుంది, కానీ నాకు నత్తి బుర్ర కాదు. నేను ఓన్లీ ఈ రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం వీక్. ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయిపోయాను ఆఫ్టర్ ద బ్రేకప్. కానీ నేను ముందున్న పర్సన్ అయితే ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పారు వాళ్ళు కూడా, మీరు ముందున్నట్లయితే చాలా ఎమోషనల్ అనుకుంటే యూ బికమ్ వెరీ స్ట్రాంగ్ అని. ఐ బికమ్ వెరీ వెరీ స్ట్రాంగ్. ముందైతే అమ్మో అసలు నా మీదకి గట్టిగా అరవడానికి కూడా అబ్బాయి ఆలోచించాలి, అంత ఎమోషనల్. అరిస్తే నేను చాలా ఫీల్ అయిపోతాను, ఎందుకంటే అంత ఇష్టపడతాను కదా. ఇప్పుడు మేము ఒకరిని చాలా ఇష్టపడితే వాళ్ళు మన మీదకి ఒక చిన్న గట్టిగా అరిచినా మనకు బాధ అనిపిస్తుంది, అంత ఎమోషనల్ నేను. సో దట్స్ హౌ ఐ వాజ్, బట్ ఐ హ్యావ్ కమ్అట్. ఇప్పుడు అలా ఏం లేదు, ఇప్పుడు నేను ఆల్కూల్. ఇప్పుడు చాలా టీచర్స్ లెసన్స్. రిలేషన్షిప్లో ఇంకా అది చాలా పెద్ద జట్కా తగిలాక ఇప్పుడు చాలా ప్రాక్టికల్ అయిపోయాను. ఓకే. కానీ మరి బ్రేకప్ అయిన తర్వాత సూసైడల్ థాట్స్ వచ్చేసి సూసైడ్ చేసుకోవాలనే పాయింట్కి అంత ఎమోషనలా అని పేరెంట్స్ గురించి కూడా ఆలోచించకుండా? ఆలోచించాను కాబట్టి ఏం చేసుకోలేదు, అలా జెన్యూన్గా చెప్తున్నా. అది ఏదో చాలా కసిగా చేసుకోవాలని కాదు, ఒక పాయింట్లు. ఇప్పుడు కూర్చొని నార్మల్గా వర్క్ చేస్తూ ఉంటాను నేను నైట్ టైమ్స్. ఆ టైమ్స్లో ఇప్పుడు నేను ఎలా అంటే ఫ్రెండ్స్ని కూడా పక్కన పెట్టి వాళ్ళకే టైం ఇచ్చే టైప్ అనమాట. ఎవ్రీ డే కలవడం, ఎవ్రీ మినిట్ వాళ్ళతోటి ఉండడం. ఇలా ఉన్నప్పుడు సడన్గా లైఫ్ స్టాప్ అయిపోయినట్టు అనిపించింది.
నాకు ఎవరికి వెళ్ళి చెప్పాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే మనం ఎవరితో మాట్లాడలేదు ఆ టైంలో. ఇప్పుడు వచ్చి బాధలు చెప్పుకోవడానికి మాట్లాడినట్టు ఉంటుంది. అండ్ ఆ టైంలో ఎవరితో దట్ ఈస్ ఎ ఫేజ్ వేర్ నాకు ఎవరు వద్దు అనిపించింది, ఎవరితో చెప్పినా కూడా. ఎందుకంటే ఇంకా చెప్పుకునే కొద్ది బాధ ఎక్కువ అవుతుంది, అవి తగ్గట్లే. సో నేను ఆలోచించుకుంటే ఇంకేముంది లైఫ్, అందరి దగ్గర ఫన్ అయిపోయింది, అందరు నన్ను వార్న్ చేశారు వద్దని, నేను వినలేదు. ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. ఏం వరకు మాట వినిపించట్లేదు. అది ఒక బబుల్లో వెళ్ళిపోయి ఇంకేం లేదు, లైఫ్ అయిపోయింది. ఇంకా ఈయనకు ఫోన్ చేసి అడుక్కుంటున్నాను నేను, ఇంకా భయ్య వాపస్ వస్తావా అని. భయ్య అనలేదు, బట్ చెప్తున్నా వాపస్ వస్తావా చెప్పు, ఇంకా చెప్పు, వెయిట్ చేయాలా, ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తా. అక్కడ నుంచి వద్దన్నాను కదా అనగానే ఒక్కసారి ఎట్లా అనిపిస్తుంది, అదేంటి ఇంత గట్టిగా నేను ఏం తప్పు చేశాను, ఎంత గట్టిగా వద్దంటున్నాడు, ఇంత కరెక్ట్గా ఉన్నాను కదా, నేను ఇంత బాగుంటాను కదా అబ్బా, అట్లా హర్ట్ అయ్యా ఎక్కువ. అట్లా అప్పుడు ఆ టైంలో అబ్బా ఎందుకు ఇదంతా, ఇది అసలు ఈ బాధ అసలు పడడం ఎందుకు, అయిపోతుంది కదా మొత్తానికి అని అనిపిస్తుంది థాట్. సెకండ్ థాట్స్ ఏమో మళ్ళా నా మీద ఒక ఫ్యామిలీ డిపెండెంట్ ఉంది, ఐ హ్యావ్ హోల్ ఫ్యామిలీస్ డిపెండ్ ఆన్ మీ, నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, ఒక చిన్న పప్పి కూడా ఉంది నా దృష్టిలో. పెళ్ళి ఇవన్నీ పక్కన పెడితే చేసుకోవాలన్న థాట్ రాలేదు, కానీ వీళ్ళ కోసం అయితే అట్లీస్ట్ ఇలాంటి పనులు చేయకూడదు అని అనిపించింది. బట్ బయటకు వచ్చాక లైఫ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఆయన కోసం ఇంత ఫీల్ అయ్యాను అనిపిస్తుంది. నెక్స్ట్ ఎవరి మీద ఇష్టం, ప్రేమ రాలేదు? రాకూడదనే అనుకుంటున్నా కొన్ని రోజులకు కొంచెం, లేకపోతే మళ్ళీ కెరియర్ వైజ్ డౌన్ అయిపోతానేమో అని అనిపిస్తుంది. బట్ ఇప్పుడు వచ్చిన అంత ఇదిగా ఉండనేమో. ఐ హోప్ ఐ టేక్ సమ్ టైం, ఎందుకంటే ఇప్పుడు నేను ఒకరితో కనెక్ట్ అయినా కూడా నేను హీల్ అవ్వలేదు కదా. సో హీల్ అవ్వనంత టైం వాళ్ళతో కనెక్ట్ అవుతే వాళ్ళకి హర్ట్ అవుతుంది. ఎలా ఉంటుంది అంటే మనం ఆ జోన్లో ఉన్నప్పుడు, హీల్ అవ్వని జోన్లో వాళ్ళు ఏం చేసినా మనకి ఏదో క్యాలిక్యులేటెడ్ మూవ్ లాగా అనిపిస్తుంది. నా కోసం ఇది ఎందుకు చేస్తున్నా చెయ్యకు, వాళ్ళు నిజంగా జెన్యున్ ఉన్నా. అంత జెన్యున్లో వచ్చినప్పుడు పోగొట్టుకోవడం ఎందుకు, టైం తీసుకొని ఆగి చూస్తే ఒకవేళ అయితే అవుతుంది, లేదంటే ఓకే. ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? క్వాలిటీస్ అలా ఇప్పుడు ఆలోచించలేదు, బట్ జస్ట్ నాకు రెస్పెక్ట్ ఇచ్చి, ఐ ఓన్లీ వాంట్ సమ్మన్ హూ రెస్పెక్ట్స్ మీ. డిస్రెస్పెక్ట్ అసలు తీసుకోలేను నేను, అదే చెప్పగా అరవడం, నేను ప్రేమగా చెప్తే ఎన్నైనా వింటా, గట్టిగా అరిచి బూతులు మాట్లాడి ఇలాంటివి తీసుకోలేను. అబ్యూజ్ అండ్ అది నేను తీసుకోలేను. జస్ట్ రెస్పెక్ట్ ఇచ్చి నేను ఏడిపించకపోతే చాలు, అంతే. చిన్న వాటికి ఏడిపించకుండా ఎందుకు ఉంటారు జనాలు? ఏడిపించకుండా అంటే కావాలని హర్ట్ చేయకపోతే చాలు, అదర్వైజ్ గొడవ అయినప్పుడు ఏడిపోస్తే ఇట్స్ ఓకే. సో ఏం నేర్చుకునొచ్చు బిగ్ బాస్ నుంచి? చాలా పేషెన్స్. ఏడవకూడదు అని ఒకటి లేదు, అలా ఏం నేర్చుకోలేదు. ఏడవద్దు, నామినేషన్స్ కూడా పడ్డాయి కదా, క్రై బేబీ అని. పడ్డాయి, అవన్నీ నా చేతిలో కంట్రోల్లో ఉండవు. బయటకు వచ్చాక ఏంటంటే ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అనే తప్ప ఏడవద్దు అనుకోవాలి. అది మళ్ళీ నన్ను డౌన్ చేసేస్తుంది. నేను ఎమోషన్స్ బయటకు చూపకపోతే, మనసులో దాచుకుంటే అది మనకి ఇది వేరే విధంగా కన్వర్ట్ అవుతుంది. అందరూ ఏడ్చేవాళ్ళు హెల్మెట్ అయినప్పుడు, కాకపోతే తర్వాత వచ్చి రూమ్లో ఏడ్చేవాళ్ళు. నేను అక్కడ అందరి ముందు ఏడ్చేదాన్ని అంతే. అందరూ ఏడ్చేవాళ్ళు తెలుసా, అది గుర్తు చేసుకొని మరి బాధపడేవాళ్ళు, కప్పులు తీసుకొని దాచుకునే వాళ్ళం, అందరూ ఏడుస్తారు. బట్ అగైన్ నాకంటే వెంటనే ఆ ఎమోషన్ వచ్చేస్తుంది, అంత దాచుకోలేను మనసులో. దట్స్ హౌ ఐ బీన్. చిన్నప్పటి నుంచి అలా ఉన్నాను, ఇప్పుడు సడన్గా మారమంటే. బట్ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి ఎమోషనలీ. అండ్ అది గేమ్ కదా, వాళ్ళు ఎలిమినేట్ అవుతే మనకి అడ్వాంటేజ్ కదా అని ఇలా నేను అంత క్యాలిక్యులేటెడ్గా ఆలోచించనే లేదు. అయ్యో వెళ్ళిపోతుందా రేపటి నుంచి ఎవరితో పడుకోవాలి, ఎవరితో డ్యాన్స్లు వేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఒక్కరితో ఒక బాండ్. మీరు తెలుసు శేఖర్నతో జోక్లు, అబ్బాయి అన్నతో అయితే మేము ఎంత బాగా బాండ్ అయ్యామంటే అంత బాగా సాంగ్స్ పాడుకున్నాను. ఇప్పుడు రేపటి నుంచి ఇవన్నీ ఎవరితో చేయాలి అని అనిపించేది. అలా నైనిక నా ఫ్రెండ్, ఆ సోనియా అంత కనెక్ట్ అవ్వలేదు, ఎందుకంటే ఫస్ట్ 1 వీక్లో కనెక్ట్ అయ్యాం. మన బెడ్మేట్ ఉండే సోనియా, బట్ వెంటనే వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత సోనియాతో నాకు అంత బాండ్ అవ్వలేదు, ఎక్కువ మాట్లాడుకోలేదు మేము. సో అవ్వనప్పుడు అవ్వలేదు, అయితే అయ్యింది అంతే. సో ఇప్పుడున్న వాళ్ళలో ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్? విష్ణు అండ్ నబీల్ ఆర్ మై ఫేవరెట్. విన్నింగ్ ఛాన్సెస్ ఎవరికి ఎక్కువ ఉన్నాయి? నాకు అడిగితే నేను వాళ్ళిద్దరిలో ఒకరు గెలవాలంటాను. ఇప్పుడు బయట వినిపిస్తున్న పేర్లు, అంటే బయట ఉన్నాం కాబట్టి మాట్లాడుకోవచ్చు. బయట ఉన్న నిఖిల్ అండ్ గౌతమ్ కదా, బయట ఉన్న బజ్ అయితే. యా, బట్ గెలిస్తే విష్ణు ఆర్ నబీల్ గెలిస్తే బాగుంటుంది. అది ఓకే, విష్ణు నబీల్ పర్సనల్. అది బయట ఉన్న పేర్లు నిఖిల్ అండ్ గౌతమ్, వాళ్ళిద్దరు ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరు జెన్యూన్ అని?
నాకు గౌతమ్ గురించి ఏం తెలియదు 1 బట్ వీక్లో. చూసినంత వరకు హౌస్ మీకు విషయం తెలుసా, నేను ఆ వీక్ వచ్చే వీక్ నెక్స్ట్ వీక్ నామినేషన్ మండే, మేము సండే రోజు ఆలోచించుకుంటాం నామినేషన్స్ గురించి. నేను గౌతమ్ అండ్ నిఖిల్ అర్మే నామినేషన్స్. ఫన్నీ ఏంటంటే అది చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను నేను, గౌతమ్ అండ్ నిఖిల్ అర్మే నామినేషన్స్ వచ్చే ముందు. గౌతమ్ ముందు సీజన్కి ఈ సీజన్కి అయితే అసలు సింక్ లేదు, నేను చూసిన సీజన్లో అయితే అలా లేడు. సో ఐ డోంట్ నో మారాడా నిజంగా, అది లోపల ఉన్న వాళ్ళు ఒకలా చెప్తున్నారు. బట్ నా దృష్టిలో బికాజ్ ఎక్కువ వారాలు ఉండి ఎక్కువ ఆడింది నిఖిల్ కాబట్టి, నిఖిల్ గెలిస్తే ఇప్పుడు ఒకవేళ వాళ్ళిద్దరిలోనే సెలెక్ట్ చేసుకోవాలని అంటే నిఖిల్ ఈజ్ మోర్ డిజర్వింగ్ అనిపించింది. ఎందుకనంటే చాలా వీక్స్ ఉన్నాడు కాబట్టి. అండ్ గౌతమ్ గురించి నాకేమీ తెలియదు. సో అండ్ మాకే తెలుసు 5 వీక్స్ ఎక్కువ ఉండడం ఆ స్ట్రగుల్ ఏంటో, అది నేను ఉన్నాను కాబట్టి నాకే తెలుసు, అది చాలా నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఆ 5 వీక్స్లో వీళ్ళందరిలో ఎవరైనా వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. ఇప్పుడు గౌతమ్ అయినా ఫస్ట్ వీక్ నామినేషన్స్లో మణికంఠ వెళ్ళకపోతే వెళ్ళిపోయి ఉండొచ్చు. సో ఐ థింక్ ఫస్ట్ నుంచి ఆడిన వాళ్ళకి ఎక్కువ ఇదని నా ఫీలింగ్. ఓజీస్ వచ్చే ముందు కూడా నేను చెప్పిన స్టేజ్ మీద కట్ చేశారు కానీ వాళ్ళ సీజన్ వాళ్ళు చూసి వచ్చారు, ఓకే మన సీజన్ మనలో ఒకరు గెలవాలని అనుకుంటా. బట్ నాకు నబీల్ గెలవాలని ఉండే, నబీల్ ఆర్ విష్ణులో ఒకరు గెలవాలని హార్ట్ఫుల్గా ఉండే. ఎందుకంటే వాళ్ళు చాలా రియల్గా ఉంటారు, వాళ్ళు బయట ఎలా ఉంటారో లోపల అలానే ఉంటారు. అండ్ ఏది ఏ ఎమోషన్ని దాచుకోరు, అది అసలు ఫేక్నెస్ అనేది 1% కూడా కనిపించదు. అండ్ మంచి మంచి హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళిద్దరు. నబీల్ అండ్ విష్ణుప్రియ మీ ఫేవరెట్స్ కంటెస్టెంట్స్. సో ఆమె చూపిస్తున్న ఆ ప్రేమ జెన్యూనా హౌస్లో? యా 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 యాక్చువల్లీ ఐ డోంట్ నో ఎట్లా వచ్చింది అని కానీ, బట్ షీఈస్ మరి జెన్యూన్లీ ఎందుకు కనెక్టెడ్. మన రీసెంట్గా కూడా రోహిణి అండ్ తను ఇష్యూ స్టార్ట్ తను నాకు చెప్పింది ఈ విషయం. అంటే వాళ్ళ బయట ముందు ఒకటి షో చేశారు, కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్, అక్కడ షీ లైక్ దిస్ పర్సనాలిటీ అని చెప్పింది, నిఖిల్స్ పర్సనాలిటీ. అది నాకు లోపలికి వచ్చాక కూడా చెప్పింది. తన ఫ్రెండ్ అవుతాడేమో అని అనుకున్నా నేను అని కూడా అన్నది. బట్ అగైన్ లోపలికి వచ్చిన తర్వాత స్టార్టింగ్ ఫ్యూ డేస్లోనే నిఖిల్ వాస్ క్లియర్లీ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ విష్ణు. అండ్ విష్ణు కూడా ఫ్రెండ్షిప్ అవ్వలేదు, బాండ్ మాతో బాండ్ అయింది. సో ఆ టైంలో పృథ్వీతో ఎక్కువ కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. బట్ ఏదో ప్లాన్డ్ ఆర్ క్యాలిక్యులేటెడ్ మూవ్ అయితే అస్సలు కాదు. షీ డిడ్ నాట్ ఈవెన్ థింక్ అది జరుగుతుందని. బట్ పృథ్వీ క్వాలిటీస్ మేము చూస్తున్నాం కదా, ఎవ్రీడే ప్రోగ్రెస్. పృథ్వీ క్వాలిటీ, ఈ క్వాలిటీ భలే ఉంది, ఇలా ఈ క్వాలిటీ బాగుంది కదా పృథ్వీలో, హిస్ థింగ్స్. పృథ్వీ అలా చాలా అగ్రెషన్గా చూపిస్తాడు కానీ ఈజ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, వెరీ జెంటిల్ మ్యాన్ చాలా. నిఖిల్ బయట ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి మేబీ కనెక్ట్ అవుతాడేమో అనుకుంది. అంటే ఆ పర్సనాలిటీ ఆ గేమ్ షోలో ఎంతసేపు చూస్తారండి, 1 డే షూట్ ఉంటే చూస్తారు. ఆ టైంలో నచ్చి ఉండొచ్చు, ఇది వేరు, అది అసలు 24 hours ఉండేటప్పుడు నచ్చకపోవచ్చు కూడా ఒక మనిషి. గేమ్ షోలో ఆ పర్సనాలిటీ బాగుంది, చాలా మంచి పర్సనాలిటీ. అండ్ పర్సనాలిటీ నచ్చలేదని ఇప్పుడైతే కాదు, బట్ అలా అయితే కనెక్ట్ అవ్వలేదు వాళ్ళు. పృథ్వీ క్వాలిటీస్ ఎక్కువ నచ్చాయి తనకి. బట్ ఏదో ప్లాన్ అయితే చేసుకున్నట్టయితే కాదు, దట్స్ నాట్ ప్లాన్ ఎట్ ఆల్. అండ్ స్టార్టింగ్ కూడా ఎక్కడ మిందర్ చెప్పినట్టుగా మిక్స్డ్ ఎమోషన్స్ విషయానికి వచ్చేసి పృథ్వీ కూడా ఎక్కడ నో అని చెప్పలేదు కదా డైరెక్ట్గా. పృథ్వీ ఎలా అంటే మొన్న రీసెంట్గా చూసాను నేను వచ్చాక చెప్పాడు. ఎందుకంటే అందరూ అంటున్నారు అని చెప్పాడు. ముందు పృథ్వీ కూడా ఏం చెప్పలే. అండ్ విష్ణు కూడా అదే ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా, అది పృథ్వీకి ఎఫెక్ట్ అవ్వట్లేదు, విష్ణుకి ఎఫెక్ట్ అవుతుంది. అదే దట్ ఈస్ వాట్ ఈస్ మై ప్రాబ్లమ్. అదే వెళ్ళి చెప్దాం అనుకున్నా, అదే ఇంకా అలా. అక్కడ కూడా మిక్స్డ్ ఎమోషన్స్ ఇచ్చినట్టే కదా, అదే చెప్పకుండా ఎగ్జాక్ట్లీ. నేను విష్ణుకి వద్దని చెప్పాను, ఇంట్లో ఉన్నప్పుడు కూడా చెప్పాను. ఎందుకు చెప్పలేదు అని అనుకుంటారు కానీ చాలాసార్లు, ఒకసారి వచ్చింది అనుకుంటా టెలికాస్ట్లో కూడా నాకు చెప్పారు, మీరు చెప్పారు. విష్ణుప్రియ వాళ్ళ డాడీ చెప్తేనే ఆమె, మీకు తెలిసిందే కదా, ఇప్పుడు తనకు ఆల్రెడీ హెచ్చరించేసాను అయిపోయింది. ఇప్పుడు నాకు యష్మిని హెచ్చరించాలి, ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు, అలానే హెచ్చరించాలి నామినేషన్స్ ద్వారా. సో నెక్స్ట్ ఏం ప్లాన్స్? ఇప్పుడు మళ్ళీ ఐటీ జాబ్ చేద్దామనా, లేదంటే ఇంకా ఎంటర్టైన్మెంట్ ఈ ఫీల్డ్లోనే ఉందామనా? ఫీల్డ్లో ఉండాలని ఎంతున్నా ఆ ఫీల్డ్ కూడా మనల్ని యాక్సెప్ట్ చేయాలి, లక్ ఫ్యాక్టర్ ఉండాలి ఈ ఫీల్డ్లో బతకాలంటే. సో చూద్దాం హౌ ఇట్ గోస్. ఐఎమ్ గోయింగ్ విత్ ద ఫ్లో రైట్ నౌ. మూవీస్ చేయాలి అని అనుకుంటున్నా, మూవీస్ అనే కాదు, వాట్ ఎవర్ ఈస్ కమింగ్ మై వే ఐఎమ్ టేకింగ్ ఇట్ రైట్ నౌ. అంటే ఈ టైంలో నేను నేర్చుకుంది ఏంటంటే బిగ్ బాస్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్ వేర్ నీకు ఒక ఆడియన్స్లో ఒక విజిబిలిటీ ఉంటుంది, దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి ఆ విజిబిలిటీని. అంతే తప్పితే నేను ఇదే చేస్తాను అని ఆగిపోతే మాత్రం మళ్ళీ డౌన్ అయిపోవచ్చు గ్రాఫ్. సో అంటే మనకి ఎవరు లేరు కాబట్టి గో విత్ ద ఫ్లో. ఇప్పుడు ఏమున్నాయి సినిమాలు చేతిలో నెక్స్ట్ రిలీజెస్ కానీ?
ఒక ఫిలిం అయితే డ్రింక సాయి అని ఒకటి ఉంది, టీజర్ మొన్న రిలీజ్ అయింది. ఇట్ గాట్ గుడ్ రెస్పాన్స్, అంటే టీజర్కి మంచి వ్యూస్ వచ్చినాయి. సినిమా వేరేలా ఉంటుంది, టీజర్లా అసలు ఉండదు, అండ్ ఇట్స్ వెరీ గుడ్ ఫిలిం. దాంట్లో నేను కామెడియన్ లా చేశాను, అండ్ చాలా బాగా వచ్చింది ఫిలింలో. క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది, ఫుల్ లెంత్ క్యారెక్టర్, బేబీ లానే ఉంటుంది, అంటే క్యారెక్టర్ లెంత్ అంతే ఉంటుంది. కానీ దీంట్లో కూడా మనం స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ ఉంటాం, కానీ దాంట్లో నెగిటివ్, దీంట్లో కామెడీ, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్, బట్ వెరీ గుడ్ క్యారెక్టర్ అగైన్. ఇంకొక ఫిల్మ్ ఐమ్ డూయింగ్ విత్ గీతా ఆర్ట్స్. సినిమా టైటిల్ ఇంకా రివీల్ చేయలేదు వాళ్ళు, బట్ ఇట్స్ ఆల్సో గోయింగ్ వెల్. ఇట్స్ శ్రీ విష్ణు గారు. శ్రీ విష్ణు గారు లోపలికి వచ్చినప్పుడు కూడా మీరు వస్తే మన సినిమా కంప్లీట్ చేసుకుందాం అని అన్నారు వాళ్ళ మూవీ ప్రమోషన్కి. సో ఆయన నెక్స్ట్ ఫిలింకి ఐఎమ్ డూయింగ్ ఎ రోల్ ఇన్ దాట్. అండ్ ఇంకొక ఫిలిం డబ్బింగ్లో ఉంది. సో లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్, చూద్దాం ఎంతవరకు. సో ఫైనల్గా ఇన్ని వీక్స్ సపోర్ట్ చేసే ఆడియన్స్ ఒక కంప్లీట్ కాంట్రాక్ట్ ఒపీనియన్ పెట్టేసుకుని ఒక మంచి మా ఫ్యామిలీ, మా ఇంట్లో పిల్ల సీత అనే ఒక పాయింట్లోకి వచ్చిన ఆడియన్స్ ఎంతమంది సపోర్ట్ చేసి ఓట్ చేసిన వాళ్ళందరికీ ఏం చెప్తాం అనుకుంటున్నారు? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ. ఇంకేం చెప్పలేను, ఐ విల్ ట్రై టు బి మోర్ యాక్టివ్. ఏదో ఒక విధంగా కనిపిస్తూ ఉండడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్, అండ్ వాట్ ఎవర్ మీరు హౌస్లో చూసిందే ఈజ్ వాట్ ఐ యామ్ అవుట్ సైడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ధనుష్.